ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం పంచుకొనుటకు, దేవుడు చేసిన కార్యములు మీకు వివరించుటకు దేవుడు ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి మీకు వందనములు. గడిచిన సంవత్సరంలో వచ్చినప్పుడు నేను కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడితే నాకు తర్జుమా చేసేవాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు. వాళ్ళని కరెక్ట్ చేసి ప్రతిసారి ఆగుతూ ఉండడంతో నేనే తెలుగులో చెప్తే వాళ్ళు 10 తప్పులు చెప్పేది నేను 2 తప్పులు చెప్తే పర్లేదులే అనుకొని ఈసారి తెలుగులోనే మాట్లాడుతున్నాను. దయతో ఏమైనా తెలుగులో తప్పులు వస్తే క్షమించండి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తెలుగు అంత టచ్లో లేకుండా కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగులో మాట్లాడడం అంటే కొంచెం కష్టమే ఉంటుంది కానీ బట్ తెలుగులో అయితే కొంచెం ఈజీగా ఉంటుందని ఇప్పుడు మీ అందరికీ వాక్యం పంచుకుందాం అనుకుంటున్నాను. అలాగే వాక్యం పంచుకోకముందు నవీన్ చెప్పినట్లుగా కొన్ని విషయములు నా గురించి నేను చెప్తాను. చాలామంది ఎవరైనా ఇంతకుముందు నా వాక్యం విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎక్కడైనా వాక్యం బోధించి మీరు వాక్యం విన్నవాళ్ళు ఇద్దరేమన్నా? ఓకే, సో దట్స్ గుడ్. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పి రిపీట్ చేసినా కూడా పర్లేదు అనమాట, అంటే ఎక్కడ చెప్పింది. సో మీరందరూ కొత్తవారు కనుక వాక్యమును బోధించకముందు నేను 20 సంవత్సరాల క్రితంలో అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగ నిమిత్తమై అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళకముందు కూడా నేను ఇక్కడ రక్షింపబడి దేవుని కొరకు వాడబడాలనే ఆశ ఉండేది. అలాగే అమెరికా దేశం వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక రీతిగా అమెరికా చర్చెస్లో కానీ మన తెలుగు ఇండియన్ పీపుల్ మధ్య కానీ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటాను అనమాట. 2012 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు ఒకసారి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో ఇండియాకు కూడా రావడం జరిగింది. ఆ టైంలో అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా మీరు చాలా దూరం నుంచి వచ్చారు, కొంచెం వాక్యం చెప్పండి, మాకు మా చర్చిలో వాక్యం చెప్పండి అంటే అనేక సంఘాల్లో పరిచర్య చేసి వెనక్కి వెళ్ళిపోయాను. అమెరికాకు వెళ్ళిన తర్వాత దేవుడు నా హృదయంలో ఒక గొప్ప భారం పెట్టాడు. అవును, నీకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, వాక్య పరిచర్య అంటున్నావు, నువ్వు చెప్పే వాక్యము ఇప్పుడు ఒక 10 మందికి చెప్పినప్పుడు నువ్వు సరిగా తెలుసుకొని చెప్పాలి కానీ ఏదో అక్కడక్కడ కొద్దిమంది దగ్గర వినేసి చెప్పేసి లేదా నువ్వే బైబిల్ తీసుకొని నేర్చేసుకొని చెప్పేసి ఈ దినాల్లో చాలామంది ఆ రీతిగా చేస్తున్నారు. అట్లా చెప్తే తప్పు చెప్పే అవకాశం ఉంది, తప్పు చెప్తే దేవుని వాక్యం ఎంతో అపాయము అన్న అభిప్రాయం దేవుడు నాకు కలిగించినప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్స్ చదవాలా అనే ఆశ కలిగింది. ఉద్యోగం చేస్తున్నాను, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నేను పోయి ఫుల్ టైంలో యూనివర్సిటీకి వెళ్ళి చదవాలంటే ఎంతో కష్టమైనప్పటికీ నా డబ్బులు పెట్టుకొని యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్స్ ఇన్ థియాలజీ చదవడం జరిగింది అమెరికాలో. చదివిన తర్వాత దేవుడు ఇంకా మరికొన్ని అవకాశములు ఇచ్చాడు. అమెరికాలో అనేక చర్చెస్ వారు పిలిచి వారి దగ్గర వాక్యం చెప్పమనేవారు. ఆ రీతిగా మేము ఉంటున్న చర్చెస్లో కూడా ఈ ప్రకటన గ్రంథం అని ప్రతి అధ్యాయం మీద వాక్యం చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో అది రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా ఉంటున్నాయి. ఆ రీతిగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నప్పుడు ఇండియాలో ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయాలని ఈ ప్రతి సంవత్సరం ఒకసారైనా వచ్చి కొన్ని ప్రాంతాలు విజిట్ చేసి వాక్యం బోధించాలనే ఆశతో గడిచిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో వచ్చాను. అప్పుడు కూడా చాలా ప్రాంతాలు తిరిగాను. మళ్ళీ ఇప్పుడు నవీన్ చెప్పినట్లుగా 14 రోజుల్లో 21 వర్తమానాలు ఇస్తున్నాను. 14 రోజుల్లో 21 వర్తమానాలు ఇచ్చి ఎక్కడ విరామం లేకుండా నేను తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నా జాబ్ చేసుకోవాలి. ఇదన్నమాట నా ప్రోగ్రాం. అలాగే ఎవరో అంటే అమెరికా నుంచి వస్తున్నారు, వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చేస్తారు, అమెరికా నుంచి వస్తున్నారు, వీళ్ళు చాలా మూటలు మోసుకొని వస్తారు, మాకేమి ఇస్తారు అన్న అభిప్రాయాలతో కొంతమంది ఉంటారు. నవీన్ చెప్పినట్టు నేను కూడా అందరిలాగే జాబ్ చేసుకుంటూ దేవుడి మాకు ఇచ్చిన దాంట్లోనే దేవుని అంటూ పక్కన పెట్టి దేవుని సేవకు వాడాలనే భారముతో అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా, ఒకరిని ఎవరిని అడగకుండా ఈ యొక్క సేవ చేయడం నాకు దేవుడు కల్పించిన యొక్క గొప్ప కృప. ఈ ఉదయకాలం ముందు చాలా విషయాలు ఉన్నాయి. నాకు దేవుడు చాలా విషయాలు భారం పెట్టాడు. వీటిల్లో కొన్ని మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ముందు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యంలోని లోతైన మర్మములను మాకు తెలియచేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును మీరు మాకు దయచేయండి. ప్రభువా, నా మాటల్లో ఏమీ లేదు నాయన, మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ చేరిన సేవకులు, పరిచారకులు అనేక మందితో ఒక్కొక్కరితో మీరే మాట్లాడండి. మా హృదయములు ప్రభా మీ యొక్క మాటలు వినగలిగే చెవులను,
గ్రహింపగలిగే హృదయమును మాకు దయచేసి మీరే మమ్మల్ని ఈ యొక్క ఉదయకాలం ముందు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రీతిగా మనం ఎప్పుడైనా ఒక గుంపులో గ్యాదర్ అయినప్పుడు 2 రకములైన క్యాంప్స్ అంటారు, అంటే 2 రకములైన కూటములు, లేదంటే 2 రకములైన వ్యత్యాసమైన ఒక ప్రజలు ఉంటారని జనరల్గా అనుకుంటాం. ఒకరేంటంటే తమ జీవితమును ప్రభువా మీ చిత్త ప్రకారం నేను చేస్తాను, మీరు నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, నా జీవితమును మీ చేతుల్లో పెట్టాను, కష్టమైన నష్టమైన యేసుప్రభువు చెప్పారు కదా, నా సిలువను మోసుకుంటూ వెళ్ళమంటున్నాడు. సిలువ మోసుకోవడం అంటే ఏంటి? అన్ని కష్టాలే. దేవుని నమ్ముకున్నప్పుడు కష్టాలు వస్తాయి. అలాంటి కష్టాలు ఏదైనా నేను తెగిస్తాను, ఎందుకంటే నా యేసే నా కొరకు చనిపోయాడు అనే భారముతో సేవ చేసేవారు కొద్దిమంది ఉంటారు. అదే గుంపులో, ఇప్పుడు ఈ గుంపులోనే కొద్దిమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇదేదో పరిచర్య దిగాము, పరిచర్య చేయాలా. యేసు ప్రభు వారు చిన్నగా ఆరంభించినప్పుడు ఒకవేళ ఆసక్తి ఉండొచ్చు, కానీ క్రమేణా ఆసక్తి పోగొట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు, ఎలా దిగజారిపోయిన స్థితిలో నేను గమనిస్తున్నానంటే వాళ్ళు కంప్లీట్గా లోకస్తుల వలె మారిపోయారు. నేను చెప్పేది కొన్ని మీకు గుచ్చుకోవచ్చు, కానీ కొన్ని వాస్తవాలు చెప్తున్నాను. అది ఇక్కడ అదే చెప్పాను కదా, 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. మీ గురించి నాకు అసలు ఏమీ తెలియదు. సో నేను ఏం మాట్లాడినా, ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడానో కూడా నాకు తెలియదు. సో దేవుడు మీతో మాట్లాడితే తీసుకోనండి, లేదంటే ఎవరికైతే అది పనికి వస్తే వాళ్ళు దాన్ని అప్లై చేసుకున్నాం. ఇది ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళామనుకోండి, ఏదైనా పని చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమంటాడు, నాకు ఎంత ఇస్తావు? ఏంటంట, నాకు ఏదైనా కాగితం మీద సంతకం పెట్టు అంటే ఏంటి, నాకు ఎంత ఇస్తావు? ఏదైనా పరిచర్కి వెళ్ళి అయ్యా పరిచర్య చేద్దామంటే కొద్దిమంది అయ్యా మా సంఘానికి రండి, మా వాళ్ళు వాక్యం వినాలని ఆశగా ఉన్నారని కొద్దిమంది అంటారు. కొద్దిమంది అంటారు అయ్యగారు వస్తే మాకేమి ఇస్తారంట, మా చర్చికి ఫండ్ ఎంతంట. అడుక్కునే వాళ్ళకంటే దారుణం అయిపోయాం. మనం పేరేమో క్రైస్తవం అని పెట్టుకున్నాం, సంఘ బోధకులు అని పెట్టుకున్నాం, బయట అడుక్కు తినే వాళ్ళకంటే దారుణంగా తయారైపోయాం. ఏంటంట, అవునా కదా? దేవుని యొక్క నామమునకు మనం అవమానం తెచ్చేవారం అయిపోయాం. ఒకానొక దినం ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొమ్మనే వాక్యము పాస్టర్లుగా ఎప్పుడు మనం భయపడాలి. అయ్యో వాళ్ళంటే పెద్ద రెజ్యూమే ఉందంట. ఏంటి వాళ్ళ రెజ్యూమే తెలుసా మీకు? ఆ దినాన మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, వీళ్ళంటే దెయ్యాలు వెళ్ళగొట్టారంట. దెయ్యాలు వెళ్ళే ఉంటాయి, ఎందుకు చెప్తారు? లేదంటే ఏదో చేశారు, దెయ్యాలు వెళ్ళి. ఆ దినాన మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ఆ దినాన మేము ఎందుకు స్వస్థతలు చేశాం కదా, ప్రవచించాం కదా. ఎన్ని చేస్తున్నారంటే వీళ్ళు అన్ని కార్యాలు చేస్తున్నారు, కానీ వాటి వల్ల దేవుడు అంటున్నాడు అవన్నీ కాదు, మీరు దయ్యాలు వెళ్ళగొట్టచ్చు, స్వస్థతలు చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు, కానీ దేవుడు అంటాడు అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఒక్కటి మీరు యథార్థంగా గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోండి. పరిచర్య అంతా చేసి ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఇంత పరిచర్య చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి పరిచర్యలు చేసి అస్వస్థతలు చేసి ఎన్నైనా చేయనియండి, దేవుని ముందు మనం నిలబడ్డప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాలా అనేది ఇంపార్టెంటా కాదా మీరే చెప్పుకోండి. మనుషులు తీసేయండి. నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తుకు దాసుడును కాకపోదును అంటున్నాడు పౌలు గలతీలో. మనము ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నామో మన ఉద్దేశం ఏంటి అనేది చాలా ముఖ్యం. మన గురి ఆయన అయి ఉండాలి. లేకపోతే ఆయన ముందు మనం నిలబడి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంత పరిచర్య చేశాను అంత పరిచర్య చేశానంటే ఆయన అంటాడు మీరెవరో నాకు తెలియదు. ఊరికే తెలియదు కాదు, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చెప్పండి. అక్రమము చేసేవాళ్ళు దేవుడు మీరు తొలగిపోండి అంటే ఎక్కడికి వెళ్తారు మీరే చెప్పండి. చెప్పండి. నరకానికేనా? నరకానికే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటంట దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైన పరలోకము, మరి ఒకటి నరకము. ఈ 2 మార్గాల్లో మనం ఎటైనా వెళ్ళాల్సిందే. అది ఎలా నడుచుకుంటామో అనే విషయం మీదే మనకి దానికి మనం ఇక్కడ ఉండి తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరినైనా మిమ్మల్ని అడిగాను అనుకోండి, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా అండి? ముఖ్యమంత్రి గారి గురించి మీకు తెలుసా? చాలామంది అంటారు తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు అల్లుడు గారు పలానా రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక 2-3 పేజీలు వ్యాసం రాయమంటే ఏం చేస్తారు చెప్పండి? 2-3 పేజీలు ఏంటి బ్రదర్ మీరు మరీ ఎట్లా అడుగుతారో?
చంద్రబాబు నాయుడు గారి మీద 30 పేజీలు రాస్తాం. రాస్తారా? అది చేశారు, ఇది చేశారు, ఆయన గురించి అన్నీ తెలుసు మనకి, ఆయన గురించి చాలా తెలుసు. ఆ తెలిసినవన్నీ రాసేస్తాం. సరే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అయ్యా ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో వచ్చిన పలానా వ్యక్తి ఉన్నారు, ఆయన మీకు తెలుసా? ఆయన ఏమంటాడు? మీరెవరు? వాళ్ళెవరో నాకు తెలియదు. యేసు ప్రభువుని గురించి కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువుని గురించి కూడా మనకి చాలా తెలుసు. మనం తెలుసు కాదు కదా, ఒక పుస్తకం రాయమన్నా రాసేస్తాం, కొన్ని పత్రాలు రాయమన్నా యేసు ప్రభు గారి గురించి రాస్తాం, ఆయన గురించి 10 మందికి చెప్పమంటే చెప్తాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారికి మనం తెలుసా అని ఎవరన్నా అడిగితే దానికి ఏంటంటే జవాబు, ఆయన ఎవరో నాకు, వాళ్ళెవరో నాకు తెలియదు. చూసారా, గమనించారా ఆ యొక్క రిలేషన్ డిఫరెన్స్? యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతామని కాదండి. ఆయనకి మనము తెలుసా? అరే, దేవుడికి అందరూ తెలుసండి, ఆ విషయం అడగట్లేదు. దాంట్లో తెలిసే రకాల్లో కూడా వేరే రకాలు ఉన్నాయి, చెప్తాను వినండి. యేసు ప్రభు వారికి మనం తెలుసా అంటే, ఇప్పుడు మీరు ఒక ఫోన్ తీసుకుని ఒక వ్యక్తికి ఫోన్ చేస్తారు, 1 గంట సేపు మాట్లాడతారు, మధ్యలో అతనికి ఛాన్స్ ఇవ్వరు, అదంటారు ఇదంటారు అన్నీ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తారు. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అతను చెప్పేది కూడా ఈనాలా, దానికి ఏదైనా జవాబు పొందుకోవాలి కదా. మీరే ఫోన్ చేసి పెట్టేస్తే మన ప్రార్థనలు కూడా అలా ఉంటాయి. ప్రభా ఇది దయచేయి, అది దయచేయి, ఏదైనా స్వస్థపరచు, ఇది చేయి, అది చేయి, ఏదో ప్రభు మన పనివాడిలాగా ప్రభా ఇప్పుడే ఇది చేసేయి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఎట్లుంటుందంటే, ప్రభా నువ్వు చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి అని ఆయనకి కమాండ్స్ ఇచ్చేవారుగా ఉంటాం. కానీ దానివల్ల లాభం లేదు. వింటున్నారా? అది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, అదే కనుక మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి దావీదు వలె, ప్రభా నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకొని. కొన్నిసార్లు సేవకులు చేసే తప్పు ఏంటంటే, అంటే ఒకసారి మనం దేవుని సేవలో దిగిన తర్వాత మనకి చాలా భారములు ఉంటాయి, పూచీలు ఉంటాయి, అవి తప్పు, నేను వాస్తవం కాదనట్లేదు. కానీ ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో ప్రభు అనే ప్రార్థన మన అందరం చేసేవారుగా ఉండాలి. దినదినం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఇంకేదన్నా ఉందేమో చూపించు ప్రభువా, అది నేను తీసేసుకుంటాను, సరి చేసుకుంటాను, మీ చిత్తం ఏంటి, ఈ విషయంలో మీ చిత్తం ఏంటి, మీ మాటకు నేను లోబడతాను అని మీరు ఆయనతో మాట్లాడతా, మీ వాక్యం ద్వారా మాట్లాడండి అని వాక్యం తీసి వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు వింటూ అలాగా జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఒక దినాన మీరెవరో నాకు తెలియదని చెప్పగలరా? చెప్పలేరు కదా. ఆ రీతిగా యేసు ప్రభు వారు చెప్పలేరు కదా. సో మనం కూడా ఆ యొక్క సంబంధము కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ యొక్క నిశ్చయత మన హృదయంలోనే ఉంటుంది. నేను ఈ దినాన మరణిస్తే, నిన్న రాత్రి ఇక్కడ చెప్పాను, చిన్నప్పుడు నాకు బస్సులో పోయి ఆ బస్సులో ఏదైనా ఎత్తైన బ్రిడ్జిలో పోతున్నాయి అనుకోండి, చాలా ఎత్తైన బ్రిడ్జి కింద నీళ్లు వాగుందనుకోండి, కిటికీలో నుండి ఇట్లా చూసామని, అమ్మో దీంట్లోంచి పడిపోతే నాకు బస్సు పడిపోతే చచ్చిపోతానేమో అంటే భయం, చావంటే భయం. అలాగే ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది, ఇంకేదన్నా అంటే అమ్మో ఏదైనా అయితే నేను చనిపోతానేమో, ఆ యొక్క భయం ఉంది. ఈ దినాన్ని నేను మీ ముందు గుండె మీద చేయి పెట్టుకొని నిశ్చయంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఈ సమయం ముందు మరణిస్తే నా కన్నులు నేను దేవుడు యేసయ్య దేవుడి దగ్గర నేను కన్ను తెరవబోతున్నానని. ఆ యొక్క నిశ్చయత నాది కాదండి, ఆ యొక్క నిశ్చయత నాది కాదు. నా పాపములు నేను ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చే రక్షణను తీసుకుని ఆయనను దినదినము నా కాళ్ళు గడి నా యొక్క పాపములన్నీ కడగమని ఆయన సన్నిధిలో ఆయన గడికే సమయమును బట్టి ఆ యొక్క నిశ్చయత వచ్చింది. కానీ నాలో ఏమీ లేదు. ఒక దినాన యేసు ప్రభువు వారు శిష్యుల దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి మీ పాదములు కడుగుతున్నాను అంటాడు. వచ్చి కడుగుతూ ఉంటాడు పాదం. పేతురు దగ్గరికి వస్తాడు. పేతురు దగ్గరికి వచ్చి పేతురు పాదాలు కడుగుతుంటే పేతురు అంటాడు, ఏంటి మీరేంటి నా పాదములు కడగడం ఏంటి? అంతే కదా. వాళ్ళ గురువు యేసు ప్రభు వారు వచ్చే శిష్యుని పాదం కడగడం ఏంటి? సో పేతురు అంటాడు, ప్రభా చెప్పండి, నా పాదములు నువ్వు కడగక్కర్లేదు, కడగద్దు. దానికి యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నేను నీ పాదములు కడగకపోతే నీకు నాతో పాలు లేదు అంటే వెంటనే పేతురుకి అర్థమైపోద్ది, ఏదో స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ స్పిరిచువాలిటీ ఏంటి? ప్రభా పాదాలు కాదు, తల నుండి అడినెత్తి వరకు నేను పాపిస్తోడిని, నన్ను కడిగేసేయి అంటాడు. అర్థమవుతుందా? కానీ ప్రభు చెప్పిన మాట వినండి, నీవు ఆల్రెడీ నీట్గానే కడగబడిన వాడివే, నువ్వు అంటే రక్షింపబడిన వాడివే.
ఈ రక్షింపబడిన వారు కూడా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు కాళ్ళకి దుమ్ము అంటుకుంటుంది రోడ్లో తిరుగుతుంటే. అంటే స్నానం చేసిన వాళ్ళు కూడా రోడ్లోకి వెళ్ళి వస్తే కాళ్ళకి మట్టి అవుతుంది. వాళ్ళు మళ్ళీ స్నానం చేయక్కర్లేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఎందుకంటే ఈ రోడ్లో తిరుగుతుంటే మట్టి అంటుకుంటుంటుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి పాపం అనేది అంటుతూనే ఉంటుంది. దినదినమో మనం పోయి కాళ్ళు కడుక్కోవడం, దినదినమో ఆయన సన్నిధిలో అనుకొని ప్రభువా నన్ను కడుగు అనడం చేయాల్సింది పని ఉంది మనకి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు? యూదా ఇస్కరియోతు దగ్గరికి. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడగపోతే వాడేమంటున్నాడు? కాళ్ళు ఇట్లా ముందుకు పెడుతున్నాడు. ఏంటంట? ప్రభువా నా కాళ్ళు కడుగుని కాళ్ళు ముందుకు పెడుతున్నాడే కానీ, అయ్యో పేతురు చెప్పినప్పుడన్నా వాడికి లైట్ బల్బు వెలగాల్సింది. పేతురు చెప్పినప్పుడన్నా లైట్ బల్బు వెలిగి నేను స్నానం చేసిన వాడిని కాను, నేను నిజంగా కడగబడిన వాడిని కాను, అయ్యా పేతురు చెప్పిన మాట నాకు వర్తిస్తుంది, అయ్యా అడికాల నుండి నడి నెత్తి వరకు నన్ను కడుగుని వాడు కానీ అడుగుని ఉంటే వాడికి ఆ రోజు రక్షణ వచ్చి ఉండేది. వాడేం చేస్తున్నాడు? అది అడగకుండా ఒకటి కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగించుకుంటున్నాడు. రక్షణ పొందకుండా ఏదో కాళ్ళు కడుక్కుంటే అయిపోదండి. చూసారా వ్యత్యాసం? చూసారా? ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత మనం దేవునికి ఆ యొక్క రిలేషన్షిప్ అంటారు, ఆ రిలేషన్షిప్ ఉందా లేదా అదొక్కటే ప్రశ్న. ఆఖరికి నిలిచేది ఏంటంటే ఆ యొక్క రిలేషన్, ఆయనకి మనకు ఆ యొక్క సంబంధం. అంటే నా రిలేషన్షిప్ అంటే సంబంధమేనా? ఆ యొక్క రిలేషన్షిప్ ఉందా లేదా? రిలేషన్షిప్ లేకుండా మనం ఎన్ని పనులైనా చేయనివ్వండి, ఎక్కడికి వెళ్తామంటే మనం నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిందే. అది ఒక అంశం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సైతానుడు మరి ఒక్కొక్క రీతిగా మనల్ని తొందర పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, తొందరలు వస్తాయి. సేవకుల దగ్గర నుంచి రావచ్చు, కొన్నిసార్లు ఇంట్లోనే రావచ్చు, భార్యలు భర్తల మధ్య గొడవలు రావచ్చు. ఈ గొడవలు వచ్చినప్పుడు మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అసలు ఇది ఎందుకు వస్తున్నాయి, ఈ గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్ని ఏమంటారంటే డిసర్నింగ్ స్పిరిట్, అంటే మనం గ్రహించుకునే శక్తి దేవుణ్ణి అడగాలి. ఒక దినాన యేసుప్రభు వారు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు యేసుప్రభుని గద్దిస్తున్నాడు. పేతురు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి గద్దిస్తున్నాడు. ఏమంటే నీవు సిలువకు వెళ్ళడానికి వీలు లేదు. ఏంటంటే పేతురు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు, నీవు సిలువకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళనే ఎక్కర్లేదు అని చెప్తుంటే యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా? చెప్పండి. పేతురు ఎందుకంత మాట్లాడుతున్నావయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా పేతురు అని పేతురు అన్నాడా? సాతానా నువ్వు నా వెనుకకు పో. యేసుప్రభు వారికి వెంటనే తెలుసు అది పేతురు ద్వారా వచ్చిన మాట కాదు, ఇది సైతాను పెట్టిన మాట అనేది వెంటనే గ్రహించుకున్నారు. ఈ దినాల్లో కూడా మనల్ని ఎవరో వచ్చి తొందర పెడతారు, ఎవరో వచ్చి ఒక తొందర అనరాని మాట అంటారు, మిస్అండర్స్టాండింగ్స్, సహోదరుల మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద కోప్పడడం, వాళ్ళని దూషించడం, లేదంటే వాళ్ళని చులకన చేయడం ఏదో కాదు. కానీ వెంటనే మనలో మనం ఇది సైతానుడు నా ముందు పెడుతున్న శోధన అని గ్రహించి మనసులో ప్రభువా ఈ సైతాను శోధనని మీరు జయించేటట్టు చేయండి. కొన్నిసార్లు చిన్న మిస్అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య వస్తాయి, అది కూడా సైతాను పెట్టేదే, గ్రహించుకోవాలా. మీరు కనుక అక్కడే గ్రహించుకొని మనసులో ప్రభువా ఈ యొక్క శోధనని గ్రహిస్తున్నాను, దీన్ని దూరం చేయండి అంటే నెక్స్ట్ 5 minutesలోనే ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది, అక్కడ సాల్వ్ అయిపోద్ది. అదే కనుక మీరు గ్రహించుకోకుండా వాళ్ళు నేను అన్నాడు కానీ నీకెంత ధైర్యం నన్ను అనేదానికి, నోరు తెచ్చి నువ్వు మాట్లాడుతున్నావా అని ఇంకా బిగిన్ చేసామనుకోండి, అది పెద్ద గొడవ అయిపోతుంది. అవునా కదా? మీరే చెప్పండి. సైతానుడు పెట్టే చిన్న తొందరలు మనకి గ్రహించుకోకపోతే అవి పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం ఈ విషయంలో ఓడిపోతామో సైతానుడు పక్కన డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఓడిపోయారు వీళ్ళు, నేను చిన్నగా పెట్టాను అది కూడా తీసుకోలేకపోయారు, వీళ్ళు పడిపోయారు, ఓడిపోయారు అని వాడు గుర్తూ ఉంటాడు. మనం అందుకే మెలకువగలిగి ఉండాలి. యేసుప్రభు వారి శిష్యులు ఒక దినాన ప్రభా నాకు ప్రార్థన చేయటం నేర్పండి అంటారు. ప్రార్థన చేయటం నేర్పమంటాడు. పరలోక ప్రార్థన అంటాం, శిష్యుల ప్రార్థన అంటాం, దానికి అనేక రకాలైన పేర్లు పిలుస్తాం. దానికి ఎవరైనా మత్తయి గ్రంథం చేయండి, మత్తయి సువార్తలో మనం కొన్ని వచనాలు చూద్దాం. ఆ యొక్క ప్రార్థనలో ఉన్న ఇంపార్టెన్స్ మీకు నేను చెప్తాను ఈ ఉదయకాలం ముందు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుండి, 8 కాదు ముందు 5 నుంచి చదువుకున్నాం. అంటే మనిషి నిజమైన మొహం కనపడదు కానీ వేరే బొమ్మ కనపడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మాస్క్ అంటారు, మాస్క్ పెట్టేసుకుంటారు. అట్లా పెట్టుకొని చేసేదాన్ని హిపోక్రసీ, అదే వేషధారణ. అంటే వేషాన్ని ధరించి చేసేదాన్నే వేషధారణ.
అంటే లోపల ఉండేది ఒకటి, బయట ఉండేది ఒకటి. అర్థమవుతుందా? వేషధారణ అంటాం, కానీ అసలు వేషధారణ అంటే ఏంటంటే లోపల ఉండేది ఒకటి, మనసులో ఉండే ఉద్దేశం వేరు, బయటకు చేసే ప్రార్థన వేరు. ఎదుటిగా సహోదరుడు అంటే నీకు చాలా కోపము, కానీ ఇప్పుడు ఏమంటున్నావు? ప్రభా నువ్వు దీవించు అంటున్నావు. అదేంది? వేషధారణ. దేవుడు అన్నాడు మీరు వేషధారులుగా ఉండొద్దు, ఎందుకంటే ఆయన మన హృదయం లోపలికి వెళ్ళి చూడగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన అన్నీ చూస్తాడు. సో మన హృదయంలో ఏముంది ఆయనకు తెలుసు కనుక మనం వేషధారులుగా ఉండటానికి ఇష్టం లేదు. చదవండి బ్రదర్. మనుషులకు కనపడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఏంటంటే అసలు పర్పస్ ఏంటంటే వీళ్ళు మనుషుల ముందు కనపడాలని, అందరూ మమ్మల్ని చూసి మనల్ని గొప్పగా చెప్పాలని. నిన్న ఒక దగ్గర కూటాలు జరిపించారు ఒక బ్రదరు. ఆ బ్రదరు చాలామంది పాస్టర్లు ఇన్వైట్ చేశారు, అంత బాగానే ఉంది. ఆఖరికి ఒక విషయం చెప్తూ ఉంటే నాకు అనిపించింది, ఏంటిది ఇంత కష్టపడుతున్నాడు ఈ బ్రదరు అని. ఏం చేస్తున్నాడంటే, అయ్యా మీ అందరికీ స్టేజ్ మీదకి పిలిచి మైకి లేకపోయానయ్యా, దయతో క్షమించండి అయ్యా, మీ అందరికీ ఇచ్చే తరుణం లేకుండా పోయిందండి అయ్యా. ఎందుకు అంత బాధ? ఎవరు ఇప్పుడు ఇక్కడ చూసే ఏమంటే వీళ్ళకంటే అక్కడ అందరి ముందు నేను కనపడాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను గొప్ప అనుకోవాలి అనే ఆశ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? అలుగుతారు. వాళ్ళకి ఏదైనా మైక్ చేతికి రాలేదనుకోండి, ఏంటంట అలుగుతారు, కోపడతారు, దూషిస్తారు. అందుకని ఈ బ్రదర్ భయపడిపోతున్నాడు. చెప్పే మాటల్లో తెలిసిపోతుంది, అయ్యా మీరు ఎవరున్న మైక్ చేతి నేను పిలవకపోతే దయతో క్షమించండి, మరి ఒక తరుణం వస్తుంది అప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. అర్థమైందా? ఎందుకు వాక్యం ఇక్కడే చెప్తుంది. వీళ్ళంట నిలబడి అందరూ చూసేటట్లుగా గొప్ప ప్రార్థనలు చేయాలని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తలుపేసి ఎవరు లేనప్పుడు చేసే ప్రార్థన అంత ఉండదు. ఇక్కడికి వచ్చి మైక్ ఇచ్చేయండి, ఆడ వెనక వర్తమానం 1 గంట అయితే వీళ్ళ ప్రార్థన 2 గంటలు ఉంటుంది. చూడండి చేసే ప్రార్థనలు చూడండి. అంటే ఏంటి? మమ్మల్ని మేము చూపెట్టుకోనాలా, మమ్మల్ని మేము గనపరుచుకోనాలా, ఒక మాస్క్ ముందు పెట్టుకొని అసలు లోపల ఉన్నది కాదు, అంత బయట షో, అంత నిజాతి ఏమి ఉండదు లోపల. తర్వాత చదవండి బ్రదర్. వారు తమ ఫలము పొంది ఉన్నారని దేవుడికి తెలుసు మనకి ఎలాగ బహుమానాలు ఇవ్వాలి. అయిపోయింది వీళ్ళ రివార్డ్ అక్కడే అయిపోయింది. ఆయన అంటున్నాడు మీ ఫలాలన్నీ అక్కడే అయిపోయినాయి అంటున్నాడు. తర్వాత చదవండి 6వ వచనం. మనం ప్రార్థన చేసే విషయాన్ని గురించి మనకు నేర్పుతున్నాడు, జాగ్రత్తగా వినండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా ఉందన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఈ దినాల్లో యథార్థంగా చెప్పండి, నేను అందరినీ అనట్లేదు కానీ కొద్దిమంది యథార్థంగా ఎంతమంది ఒంటరిగా వెళ్ళిపోయి ఎవరు లేని స్థలంలోనికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రభువుతో ప్రార్థిస్తున్నారు. సంఘంలోకి వచ్చి గంటలు ప్రార్థనలు అంటే అది కాదు నేను అది అడిగేది. ఇక్కడ మీరు ప్రార్థన చేసే విషయమై ఆయన చెప్తున్నాడు, నీవు గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఎవ్వరూ లేనప్పుడు నువ్వు నీ తండ్రితో మాట్లాడే విషయం సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. ఈ దినాయన ఆయన మనల్ని ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నాడు. మన ప్రార్థనా జీవితం ఎలా ఉందని అడుగుతున్నాడు, మనం ఎలాగ ప్రార్థిస్తున్నామని అడుగుతున్నాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బా తండ్రి అయ్యా నాకు సహాయం చేయి. చిన్న బిడ్డలు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నాయన ఎలా అడుగుతారు, నాయన ఏదైనా దెబ్బ తగిలింది సడన్గా భయపడిపోయాడు, ఏం చేస్తారు? అయ్యా నాయన అయ్యా. దేవుడు మనల్ని ఆ రీతిగా కోరుకుంటున్నాడు. మనం నిజముగా ఆయన బిడ్డలమైతే, మనము నిజముగా ఆయన చేత క్షమించబడి ఆయన యొక్క బిడ్డలముగా అయితే మనకి వాంఛ ఉంటుంది. మన ఆత్మ దేవుని ఆత్మకు మొరపెడుతూ మనకి తెలియకుండానే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో అబ్బా అయ్యా ఈ భారాలు ఉన్నాయి, నేను నిన్ను ఇంకా ఎక్కువ నమ్ముకునేటట్టు చేయండి. అది మన యొక్క జీవితమా కాదా? ఈ ఉదయకాలం ముందు ప్రార్థన పరీక్షించుకున్నాం. లేదంటే మనం ఏదో వేషధారణ పెట్టేసుకొని చర్చికి వెళ్ళంగానే అందరూ నన్ను అయ్యగారు అది మనం చర్చి సంఘాన్ని నడుపుతున్నాం కాబట్టి జరుగుతుంది. కానీ మనకి ఆ దేవునికి ఉన్న సంబంధం ఏంటి? ఒంటరిగా వెళ్ళి మనం ఎంత సమయం ఆయన సన్నిధిలో గడుపుతున్నామో, మనం ఒంటరిగా గడిపే ప్రార్థనను బట్టి మన యొక్క జీవితం యొక్క స్టైల్, మన యొక్క జీవితం యొక్క ఫలం ఉంటుంది.
ఈ లోకంలో గొప్పలు, ఈ లోకంలో పేర్లు, ఈ లోకంలో వీటి కొరకు పరిగెడుతుంటే దేవుడు అంటాడు వారి ఫలం వారు ఆల్రెడీ పొందేశారు, వాళ్ళకి పరలోకంలో ఏం ఫలం లేదంటున్నాడు దేవుడు. చూసారా ఎంత జాగ్రత్తగా మనం ఉండవలసిందో. ఈ ప్రార్థన చేసే విషయంలో మరికొన్ని చెప్తాడు. 7వ వాక్యం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు చూడండి, అన్యజనులు చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి, దేవుని బిడ్డలు చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. అన్యజనులు చేసే పద్ధతులను ఈ దినాల్లో క్రైస్తవులు పట్టుకొచ్చేసారు. అన్ని మొత్తం 400 సంవత్సరం, క్రీస్తు శకం 400 సంవత్సరంలో యేసుప్రభు వారి తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులకి మళ్ళీ శిష్యులు ఉన్నారు. సంఘం కట్టబడుతుంది. సైతానుడికి అది నచ్చలేదు. సంఘమును నేను నాశనం చేసేస్తాను, సంఘమును చర్చ్ అనేదాన్ని తుడిచిపెట్టేస్తానని ప్రతి క్రైస్తవ బిడ్డని హింసించడం, వాళ్ళని తీసుకువెళ్ళి ఆయిల్లో ముంచి తీసుకువెళ్ళి కర్రకు కట్టి మంట పెట్టి టార్చ్ లైట్లు లాగా వాడుకునే వాళ్ళు ఆ దినాల్లో. ఎవరిని? క్రిస్టియన్స్ని. అంత పర్సిక్యూట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోతే 100 మంది పుట్టుకొస్తున్నారు వీరి విశ్వాసం చూసి. ఒక గింజ పడి చనిపోతే కానీ మనకు పంట రాదని యేసుప్రభు వారు చెప్తారు. అలా ఒక వ్యక్తి మరణించినప్పుడు మరి 100 మంది వస్తున్నారు. సైతానుడు ప్రయాసపడ్డాడు, అందరినీ చంపుతున్నాడు, కానీ సంఘం మరి ఎక్కువగా వృద్ధి అయిపోతా ఉంది. సైతానుడు అనుకున్నాడు వీళ్ళని చంపితే నా వల్ల కావట్లేదు, నేనే సంఘం అయిపోతాను అన్నాడు. ఏంటంట? వీళ్ళని చంపి నేను తుడిచిపెట్టడం నా వల్ల కావట్లేదు, నేనే సంఘంలోకి వెళ్ళిపోతాను, నేనే సంఘం అయిపోతాను అన్నాడు. రోమా సామ్రాజ్య చక్రవర్తి అన్నాడు, నేను కూడా క్రిస్టియన్ అయిపోతున్నాను అన్నాడు. వాడి ద్వారా స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏమైంది? రోమా సామ్రాజ్యం అంతా క్రిస్టియన్ కంట్రీ అయిపోయింది. అక్కడున్న అన్య సంబంధమైన దేవుళ్ళు, గుళ్ళు అవన్నీ ఓవర్ నైట్ తెల్లారేసరికి క్యాథలిక్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏంటంట, అది నిన్నటిదాకా ఒక పక్క అన్య సంబంధులైన ఆచారాలు, పూజలు చేసి అన్ని రకాల పూజలు చేసే గుళ్ళు పొద్దున కల్లా ఏమైపోయినాయంట? చర్చిలు అయిపోయినాయి. చూసారా ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైందా మీకు? అర్ధరాత్రి సైతానుడు వీళ్ళని నేను జయించలేకుండా నేనే చర్చ్ అయిపోతాను అన్నాడు. చర్చిలాగా మార్చేసాడు. ఇంకా అక్కడి నుంచి ఆచారాలు అంత సాంప్రదాయం ఇలాంటివి అయిపోయినాయి. కానీ చర్చిలో దాని నుంచి మనం కూడా తెచ్చుకుంటున్నాం. ఈ దినాల్లో కూడా అదే జరుగుతుంది. ఈ దినాల్లో కూడా సైతానుడు అంటున్నాడు వీళ్ళని మంచిగా వీళ్ళని మోసపుచ్చి వీళ్ళందరినీ నరకానికి పంపాలంటే నేను చర్చ్ అయిపోతాను, నేను పోయి చర్చిలో కూర్చుంటాను అని సైతానుడు తీర్మానం చేసుకున్నాడు. మీరు అందుకే ఒక 10 మంది పాస్టర్లతో మాట్లాడితే మీరే చెప్తారు నాకు ఏ సంగతి. ఈ దినాల్లో జరిగే పరిస్థితులు మీరే నాకు వచ్చి చెప్తారు. అయ్యా ఇవన్నీ మోసాలండి, ఇవన్నీ చేసే తప్పండి అని మీరే నాకు చెప్తారు. ఏంటి? సైతానుడు వచ్చి చర్చిలో కూర్చున్నాడు. సైతానుడు వచ్చి ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఎత్తబడుతుందో అక్కడ వారిని మోసపుచ్చి అక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళందరినీ భ్రమ పెడుతుంటే అది కూడా మనం గ్రహించుకోలేక ఇదే దేవుని యొక్క భక్తి అండి, ఇదే దేవుని సేవ అండి, ఇదే దేవుడు కోరుకునేదండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేనటువంటి చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఈ దినంలో కొద్దిమంది సేవకులు ఉండేట్టు చాలా దురదృష్టకరం. అవునా కదా? మీరే చెప్పండి. ఈ దినాల్లో కొద్దిమంది ఎంత దురదృష్టకరమైన స్థితిలోనికి దిగజారిపోయారంటే గురి అంతా ఈ లోకం మీదే. గురి అంతా ఈ లోకం మీద ఏం సంపాదించాలి, ఏం చేయాలి, నా చర్చ్ ఎంత కట్టుకోవాలి, ఎంత బిల్డింగ్ కట్టాలి, ఎంతమందిని రాబట్టుకోవాలి, నా పేరు ఎంత వస్తుంది, దేవుడికి మహిమ వస్తుందా లేదా అనేది పోయింది. దేవుడి గురించి కాదండి ఇక్కడ జరిగేది. ఇప్పుడు దేవుడి గురించి అయితే మన యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. మనం శ్రమలు అనుభవిస్తాం, మనం ఒక 10 మందికి ఇచ్చేవారుగా ఉంటాం. ఇప్పుడు అది పోయింది. మీరు 10 రూపాయలు ఇవ్వండి మీకు 1000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళని భ్రమ పెడుతున్నాం, అనేక రకములైన వాడిని భ్రమ పెడుతున్నాం. ఈ అమాయకులైన ప్రజలు పాపం తిండికి కూడా గొడ్డలకు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అయ్యగారికి 1000 రూపాయలు ఇస్తే 10 రెట్లు పెరిగిపోద్ది అంటున్నాడు, 100 రెట్లు పెరిగిపోద్దని చెప్తూ ఉన్నాడు. ఈ బ్యాంకులో వేసానంటే 1000 రూపాయలు ఆ బ్యాంకు వాడు దరిద్రం ఒక్క రూపాయి కూడా వడ్డీ సరిగా ఇయ్యట్లేదు, నేను తీసుకెళ్ళి ఈ అయ్యగారి చేతిలో పెడతాను, అదే బాగుండేటట్టుంది. ఇంటర్నెట్ చూస్తున్నారా? వాడు ఇచ్చేవాడు నిజంగా దేవుడి కొరకు ఇస్తున్నాడా? అది గ్రీడ్, దురాశ. అది నేను ఇక్కడ దేవుడికి ఇస్తే ఇది నాకు ఇన్ని రెట్లు అవుతుంది అనే దురాశతో ఇస్తున్నాడు. ప్రభువా నాకు ఇంత ఇచ్చావే, నీ సేవకి ఇస్తాను. మనం ఇచ్చేటప్పుడు దేవుడు తిరిగి నాకు ఎంత ఇస్తాడు అనే దాన్ని థింక్ చేసామంటే అది దురాశ.
అర్థమైందా? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఇవ్వచ్చు, రాబోయే లోకంలో ఇవ్వచ్చు. మీకు మరి ఒక విషయం చెప్తాను. యేసుప్రభువు వారు చాలా మాటలు మాట్లాడారు. చాలా మాటలు మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆయన పక్కనున్న వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే, ఎప్పుడు తప్పుగా అద్దుకోవడమే. ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన అంటాడు, ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపుతాను. ఎంతసేపు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ లోక సంబంధమే. అరే దేవాలయం పడగొడితే 3 రోజుల్లో ఎట్ట లేపుతాడు ఈయన, 46 సంవత్సరాలు అయింది కట్టి అంటారు వాళ్ళు. ఈయన ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు అనేది గ్రహిస్తే అక్కడ అర్థమైపోద్ది. ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేహాన్ని మీరు పడగొట్టండి అంటే ఆయన చనిపోతాడని ఆయనకు ముందే తెలుసు. నేను 3 దినముల్లో లేపుతానని క్లియర్గా ఉంది. అది ఆత్మ సంబంధమైన మాటలు. ఆయన మాట్లాడేవన్నీ ఆత్మ సంబంధమైనవి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేవన్నీ లోక సంబంధమైనవి. అందుకే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. చూసారా డిఫరెన్స్? ఈ దినాల్లో కూడా ప్రజలు దేవుని వాక్యాన్ని తీసుకుని ఆత్మ సంబంధమైన సత్యాలు బైబిల్లో ఉంటే దాన్ని ఏం చేస్తున్నారు, శరీర సంబంధమైన వాటికి మారుస్తున్నారు. ఇంకో ఉదాహరణ చెప్తాను. అడుగుడి మీకు ఇవ్వబడిన, అది ఆత్మ సంబంధమా శరీర సంబంధమా చెప్పండి మీరు. అరే మీరు మరీ అంత సూటుగా అడిగితే కష్టమైపోద్దండి ఆన్సర్ చేయడం. మామూలుగా మనం అనుకుంటాము అదేంది అడుగుడి మీకు ఇవ్వబడిన ఉంది అంటే ఏది అడిగితే అది ఇస్తారు, అంతే కదా. దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఇవ్వాలి కదా, మరి వాగ్దానం చేశాడు. అమ్మా అడుగుడి మీకు ఇవ్వబడినాం, నీకు అయ్యా నాకు కష్టాలు ఉన్నాయ్యా, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, అడుగుడి ఇవ్వబడినాం. అరే ఇంకొకడు వస్తాడు, నాకు ఒక బస్తా చాక్లెట్లు కావాలండి, ఏంటంటే బస్తా చాక్లెట్లు కావాలండి. ఆ అడుగుడి ఇవ్వబడినాం, అడుగుదాం ఒక బస్తా చాక్లెట్లు వస్తాయో లేదు చూద్దాము. అసలు ఏంటి, ఎందుకు ఆ వాక్యం రాయబడింది? ఇది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా? బైబిల్లో ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన నేత్రములు పెట్టి చదవకపోతే మనం అర్థం చేసుకునేదంతా తప్పుగానే అర్థం చేసుకుంటాం. మీరు మత్తయిలోనో మార్కులోనో ఈ విషయం చదివితే అడుగుడి మీకు ఇవ్వబడును, అక్కడ వాళ్ళు కొంచెం స్కిప్ చేశారు. కానీ ఎప్పుడైనా వాక్యం మనం చదివినప్పుడు ఒక దగ్గర రాయబడింది ఇంకెక్కడో కూడా ఉంటుంది మళ్ళీ. అది మనం క్లారిఫైగా అసలు ఈ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, అంటే దేవుడి యొక్క పరిపూర్ణ చిత్తం ఏంటో మనం గ్రహించుకుంటేనే మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఎక్కడంటే అక్కడ ఒక వాక్య భాగం తీసేసి దాన్ని అంతటి దాన్నే మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు తప్పుగానే ఉంటుంది. ఈ విషయం నేను మళ్ళీ తర్వాత చెప్తాను, ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇది అడుగుడి మీకు ఇవ్వబడును అనే విషయం ముగిస్తాను ముందు. అదే వాక్యము లూకా సువార్త తీసి చూడండి. 2 దగ్గరలో అట్లీస్ట్ 2 దగ్గరలో రాయబడి ఉంటుంది అన్నాను కదా. లూకా సువార్తలో కూడా అదే విషయం రాయబడింది. అక్కడ అంటాడు అడుగుడు ఇవ్వబడును, మీరు అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మరి ఎక్కువగా మీకు ఎంత ఇస్తాడో చూడండి అంటాడు. అరే అక్కడేమో అడుగుడు ఇవ్వబడిన అన్నాడు, ఇక్కడేమంటున్నాడు మీరు అడిగితే నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఎంతగా ఇస్తానయ్యా మీకు. ఆత్మ సంబంధమైన కార్యముల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే మనం దాన్ని శరీర సంబంధమైన కార్యములకు మార్చి వేసుకుంటున్నాము. అది మన ప్రాబ్లం. చూసారా, ఒక దగ్గర ఉన్న ఒక వాక్యం 2 పక్క పక్కన పెట్టినప్పుడు జోడించినప్పుడు మనకి చాలా తేటగా తెలిసిపోతుంది ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని. కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా మీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, మీ యొక్క నడిపింపు నాకు కావాలి, మీ సన్నిధిలో ప్రతి విషయంలో మీ చేత నేను నడిపింపబడాలి, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని దయచేయమని మీరు ఒంటరిగా వెళ్ళి ఆయన సన్నిధిలో పెనుగులాడిని అడగండి. ఆయన మిమ్మల్ని ఇస్తాడు, వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తాడు, మీ తలంపుల్లో ఆయన నడిపిస్తాడు, మీ కార్యముల్లో ఆయన నడిపిస్తాడు, మీరు ఏం మాట్లాడాలో ఆయన నడిపిస్తాడు. మొన్న ఒక దగ్గర మేడ్చల్ హైదరాబాద్లో ఒక బ్రదర్ కూటాలు ఏర్పాటు చేశారు. నేను వాక్యం రాసేసుకున్నాను, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో పెట్టేసుకున్నాను. నా బైబిల్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది మోస్ట్లీ. ఈ తెలుగు బైబిల్ కూడా బ్యాగ్లోనే ఉంది, కొన్నిసార్లు తెస్తాను స్టేజ్ మీదకి అట్లీస్ట్ చూపిస్తామని. అంతా రాసుకున్నాను. కానీ ఎవరన్నా నాకు తెలుగులో సహాయంగా చదువుతూ ఉంటారు. సో నేను స్టేజ్ మీద ఒక బ్రదర్కి చెప్పాను, అయ్యా పలానా వాక్యం రెడీగా ఉండండి, తెలుగులో చదవాల్సి వస్తుంది అనేది చెప్పబోతూ రెడీగా ఉన్నాను. మైక్ తీసుకున్నాను, నేను రాసుకున్న దాంట్లో నుంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుని యొక్క ఆత్మ గైడెన్స్ ఏంటో కానీ అక్కడున్న జనం చాలామంది హిందువులు ఉన్నారు, చాలామంది అన్యులు ఉన్నారు. అసలు దేవుని యొక్క మాటే కంప్లీట్గా వేరుగా మాట్లాడాను ఆ రోజు. నేను రాసుకున్నది ఒక్క అక్షరం కూడా చెప్పలేదు. తర్వాత చూస్తే అందరూ అయ్యా మా హృదయాలకు కావాల్సిన వాక్యం చెప్పారు మీరు, మేము అన్యులు, మాకు ఇది ఏమీ తెలియదు, మాకు మీరు చాలా బాగా చెప్పారు అంటారు వాళ్ళు. చూసారా,
మనకి ఏ సమయంలో మనం మాట్లాడాలో ఆయన దేవుని యొక్క ఆత్మ మనకి నోట్లో మాటలు పెట్టి మరీ నడిపిస్తాడండి. కానీ మనం అదే వాక్యాన్ని అడుగుడి మీకు ఇవ్వబడిన నాకు ఒక బెంచ్ కార్ కావాలి, నాకు ఒక ఆడి కారు కావాలండి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ధనవంతులుగా ఉండడమో లేదా దేవుడు మనకి ఏదన్నా ఇచ్చిన ఆశీర్వాదాలు తప్పని నేను చెప్పను. ఆయన ఇస్తే మనం పొందుకుంటున్నాం అంతే. నా రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. కానీ మన పరిగెత్తే పరుగు దాని మీద ఉందంటే, మన గురి దాని మీద ఉందంటే, ద లవ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్ అని ఉంది బైబిల్. అంటే ఏంటంటే లోకమును ప్రేమిస్తుంటే అది దేవునికి శత్రుత్వం లాగా, దేవునికి విరోధం లేదు, దేవునికి విరోధమై ఉన్నది. గమనిస్తున్నారా? కానీ తెలియకుండానే లోకాన్ని ప్రేమిస్తున్నాం, మనం గ్రహించుకోలేకపోతున్నాం. వాళ్ళు దేవునికి శత్రువులు ఉన్నారు ఒక పక్కన, అది గ్రహించుకోలేకుండా సేవ చేస్తున్నాం అంటున్నారు. చూసారా ఎంత గుడ్డితనమా కాదా? లోకమును ప్రేమిస్తూ లోకపు ఆ వస్తువుల వైపు, లోకపు సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ అది దేవునికి వ్యతిరేకమని, దేవునికి శత్రుత్వం అని బైబిల్ చెప్తుంటే అది గ్రహించుకోలేకుండా పరిగెడుతుంటే అది ఎంత గుడ్డితనం. మనల్ని మనం పరీక్షించుకోనాలా. కొద్దిమందికి హృదయం కఠినం అయిపోద్ది. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు కఠినం అయిపోద్ది అంటే, దేవుడంట మారు మాట్లాడుతూనే ఉంటాడంట తరచు, ఇంకదే పనిగా మనతో మాట్లాడంట. ఆది కాండంలో ఒకసారి రాసింది, ఇంకెక్కడ ఇంకో దగ్గర కూడా చెప్పింది. ఆయన 2 సార్లు 3 సార్లు, ఒకసారి 2 సార్లు ఒక్కొక్కరిని బట్టి మాట్లాడతాడు. వాళ్ళకి ఇచ్చిన తరుణం వాళ్ళు వాడుకోకపోతే, వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు లోబడకపోతే ఆ యొక్క అవకాశం ఆయన తీసివేస్తాడంట. వాళ్ళు తర్వాత 1000 కూటములకు వెళ్ళి ఎంత పెద్ద గొప్ప భక్తులు వచ్చి కూర్చొని విన్నా కూడా వాళ్ళ హృదయంలోనికి వాక్యం వెళ్దో, దేవుడే హృదయం కఠినపరిచాడని రాసింది. అది చదివినప్పుడు నేను అదిరిపోయాను. ఏంటి, దేవుడు వారి హృదయం కఠినపరిచాడంట. వాడికి సమయం ఇచ్చాడు, లోబడట్లేదు. దేవుడు వచ్చి హృదయం మూసివేశాడు. దేవుడు అంటాడు, ఒకవేళ వారికి నేను కానీ హృదయం కఠినపరచకపోతే వాళ్ళు ఒకవేళ విని రక్షింపబడతారేమో అని నేను వాళ్ళ హృదయం మూసాను అంటాడు దేవుడు. దేవుడు చెప్తున్న మాటలేవి ఎంత భయంకరమైన మాటలు చూసారా? మనం జీవాది కలిగిన దేవుడి ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఆయన మనకిస్తున్న తరుణాలను కనుక నిర్లక్ష్యం పెట్టి, పర్లేదులే నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్తాను, పర్లేదులే ఆయన చెప్పే మాటలు నేను పక్కన పెడతాను అన్నట్లుగా జీవించామంటే, ఆయన ఒక దినాన్ని అంటాడు, నీ హృదయం నేను మూసివేస్తాను, నువ్వు ఒక్కవేళ విని రక్షింపబడతావేమో అని నీ హృదయాన్ని నేను మూసివేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత ఘోరము కదండి. ఫరోకి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. మోషే అద్భుతాలు చేస్తున్నాడు, చూపిస్తూ ఉన్నాడు, ఏం వినట్లేదు. ఆఖరికి దేవుడు అంటాడు, ఫరో హృదయమును నేనే కఠినపరుస్తున్నాను అంటాడు. ఫరో కాదు హృదయం కఠినం చేసుకుంది లాస్ట్లో. మొదట్లో చేసుకున్నాడు, లాస్ట్లో కఠినం చేసుకుంది ఎవరు తెలుసా? ఫరోకి. దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచాడు. మనం కూడా దేవునితో ఆటలాడామంటే ఒక దినం ఆయన అంటాడు, నీకు అవకాశాలు ఇచ్చాను, చాలాసార్లు చెప్పాను, చాలా మార్లు నేను గద్దించాను, నిన్ను ప్రేమించి ఇలాంటి అవకాశాలు నేను ఇచ్చాను, నువ్వు అయినా నాకు లోబడలేదు కనుక నేను హృదయాన్ని మూసివేస్తాను, నువ్వు గుడ్డిగా ఈ లోకంలో నా సేవ చేశానని చెప్పుకోవచ్చు, కానీ నువ్వు నరకానికి పాత్రుడిగా అంటున్నాడు దేవుడు. చూసారా? దేవుని యొక్క వాక్కు ఎంత శక్తివంతమైనదంటే మనం అసలు దేవుని యొక్క మాటకు గడగడ వణికేవారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్కును ఉన్నట్టుగా చెప్పేవారుగా ఉండాలి. దేవుడు ఏం పలుకుతున్నాడో అది పలికేవారంగా ఉండాలి. ఓన్ టు మీ ఫై ప్రీచ్ నాట్ ద గాస్పెల్ అంటాడు పౌలు. ఏంటంటే, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు వారి మరణము, యేసు ప్రభు వారి యొక్క భూస్థాపన, ఆయన తిరిగి పునరుద్ధరణై లేచుట, మన పాపముల నిమిత్తమై ఇదంతా జరిగిందనే మాటే సువార్త. అది ప్రకటించకుండా ఉంటే అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. ఈ దినాల్లో కొద్దిమంది సువార్త ప్రకటించడం మానేశారు. ఇక్కడ గమనిస్తున్నాను, ఇదే పరిస్థితి అమెరికాలో గమనిస్తున్నాను. ఒక పాస్టర్ గారితో అమెరికాలో నేను అడిగాను, మీరు గాస్పెల్ ఎందుకంటే ప్రీచ్ చేయరు? చాలా రోజుల నుంచి అసలు మీరు ఎన్ని రోజులు అయిందండి సిలువ గురించిన వర్తమానము, పాపమును గురించిన వర్తమానము, ఇలాగే అడిగాను. మీరు పాపమును గురించి, సిలువను గురించి వర్తమానము ఎన్ని రోజులైంది చెప్పి? 4-5 సంవత్సరాలు ఎవరు ఆ మాటలు వినలేదు. సిలువ గురించి ఎవరు వినలేదు, పాపం ఒప్పుకోవడం గురించి ఎవరు వినలేదు. ఇంకా గాస్పెల్ ఏంటి?
పౌలు అంటాడు, నేను గాస్పల్ ప్రీచ్ చేయకపోతే, సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఆయన అంటాడు. ఈ దినాల్లో మనం ఏం చేస్తాం? బైబిల్ తిప్పుతాం, ఒక మంచి కథ తీసుకొస్తాం, ఆ కథ తీసుకొచ్చి కథ చదువుతాం, ఆ కథలో నుంచి ఇంకా మన ఉద్దేశాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చెప్తాం. చూసారా ఎంత మోసపుచ్చుతున్నాడో సైతానుడు? చూసారా? కొన్ని వారు ఏం చేస్తాం? సగం ట్రూత్, హాఫ్ ట్రూత్. హాఫ్ ట్రూత్ అంటే ఏంటి తెలుసా? ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని గురించి ఓన్లీ సగమే పలికితే అదేమవుతుంది? హాఫ్ ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. అంతే కదా? ఒక వ్యక్తి ఏదైనా కానీ సగమే చెప్తే ఆ రిమైనింగ్ సగం మనం తెలుసుకోకపోతే ఆ సగం తప్పైపోతుంది. చూడండి మీరే. దేవుడి గురించి సగమే చెప్తున్నాం. ఏంటి? దేవుడు ప్రేమ గల దేవుడు, మంచిదే. గాడ్ ఈజ్ లవ్, అందరికీ చెప్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కిస్తాడు, దేవుడు మీకు ఇది చేస్తాడు, ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని హెచ్చిచ్చేస్తాడు అంటే జనాలు మమ్మల్ని హెచ్చిస్తాడంట, దేవుడు మమ్మల్ని పైకెత్తుకెళ్తాడు అంట. చూసారా? అంతవరకే ఆగిపోతున్నారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు హెచ్చించాలి? అసలు మనకి దేవునికి సంబంధం ఉందా? మనం ముందు రక్షించబడ్డామా? మీ పాపములు మీరు ఒప్పుకున్నారా? మీరు సరిగా మన హృదయం దేవునితో చేసుకున్నారా? ఆ సంబంధాలన్నీ పక్కన పెట్టేసి ఒక పెద్ద క్రౌడ్లో చేరి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మంచిదే, కానీ ఏంటి కండిషన్? చెప్పండి, కండిషన్ ఏంటి? అది చెప్పకుండా అక్కడ తాపేస్తే దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం చాలా మెండుగా దీవిస్తాడండి. వాళ్ళు మీ పాపంలో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మునిగిపోయి ఉంటారు, అయినా కూడా అవన్నీ మాట్లాడరు. ఏమంటారు? దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తాడండి, చాలా ఆశీర్వదిస్తాడండి. వాళ్ళ పాపం గురించి ఏమైనా మాట్లాడారా? పాపాన్ని ఒప్పుకోలు, దేవునితో సరిపడము, సంబంధం చేసుకోవడం గురించి ఏమైనా చెప్పారా? అవన్నీ చెప్పకుండా ఆశీర్వాద వచనాలు మాత్రమే పలుకుతూ ఉంటారు. అట్లా పలికితేనే ఈ పాస్టర్ గారు చాలా మంచివాడండి, మా సంఘానికి వస్తాడండి. మా అమెరికాలో ఒక పాస్టర్తో మాట్లాడినప్పుడు ఆయన ఇదే అన్నాడు, మనం ఇలాంటి గట్టిగా చెప్తే వాళ్ళు రారండి, వాళ్ళు రాకపోతే డబ్బులు రావండి. ఏంటంటే గట్టిగా చెప్పకూడదంట, గట్టిగా చెప్తే వాళ్ళు రక్షింపబడతారు కదా. అర్థమవుతుందా? మనల్ని మోసపుచ్చుకుంటున్నాం, అనేక మందిని మోసపుస్తున్నాం. తెలియని అమాయకమైన ప్రజలు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని వాళ్ళు వస్తుంటే పాపం కొంతమంది ఇంజనీర్గా వాళ్ళని చూసినప్పుడు ఎంత బాధ వేస్తుంది అంటే, ఎంత అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుడి గురించి తెలియదు. అనేక రకములైన జనుల్లో నుండి వస్తారు, వాళ్ళు ఏదో నిజ దేవుడిని వెతకాలని వాళ్ళు వస్తే వాళ్ళకి వాక్యం చెప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా, దేవుడు మమ్మల్ని దీవిస్తాడమ్మా. వాళ్ళు పాపం వాళ్ళ పాపంలో కుంగిపోతుంటారు, వాళ్ళ పాపంలో పట్టబడి ఉన్నారు, ఆ పాపపు బంధకాల నుంచి రాలేకపోతూ ఉంటారు. దాంట్లో నుంచి ఎలా రావాలో సహాయం చేయడానికి బదులుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా అంటే దేవుడు ఎలా చేస్తాడు? వాళ్ళకి పాపపు ఒప్పుకోలు వచ్చి వారికి దేవునికి ఒక సంబంధం కలిగించి వారు ఎలాగ ఒంటరిగా వెళ్ళి దేవునితో వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోగలరు, వాళ్ళు కూడా దేవుని బిడ్డలు ఎలా అవ్వగలరు, అవి నేర్పిస్తే ఇంకా తర్వాత వాళ్ళకి హెల్ప్ అక్కర్లా. ఏదో చెప్తారు కదండి, ఎవరికన్నా అంట ఒకరోజు చేప ఇచ్చే కంటే వాడికి గాలం వేయడం నేర్పిస్తే అది మేలంట. ఎందుకంటే ఒకరోజు చేప ఇస్తే వాడు తినేస్తాడు, అయిపోతుంది. వాడికి ఎలాగ గాలం వేయాలి, ఎలా పట్టుకోవాలి నేర్పిస్తే తర్వాత వాడే పోయి చేసుకోగలడు. ఒక వ్యక్తిని రక్షించడానికి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క పాపపు జీవితమును విడిచి, యేసుప్రభు వారు అదే కరెక్ట్గా చేశారు సమరయ స్త్రీతో. ఒక్క స్త్రీ కొరకు వెళ్ళాడు. ఈ దినాల్లో పెద్ద ఊర్లు, పెద్ద మీటింగ్స్ ఉంటేనే వెళ్తామండి మేము, పెద్ద పేరున్న వాళ్ళు వస్తేనే మేము వెళ్తామండి. చిన్న గ్రామాలకు మేము వెళ్ళామండి. మేము మంగోల్ అనే గ్రామంకి వెళ్ళాం, జగ్గాయపేటకి, అది ఇంకా లోపలికి ఎక్కడో ఉంది. అక్కడ ఒక 1500 దాకా వచ్చారు వాక్యం వినేదానికి. ఎంత ఆశతో వింటున్నారంటే వాళ్ళకి రోజు ఏం సరైన భోజనం పెట్టకుండా పెడితే ఎంత ఆశగా ఉంటారు, వింటున్నారు. మనం భారముతో దేవుని యొక్క వాక్కు నిమిత్తమై మనం జీవించే వరంగా ఉండాలి. ఇక్కడ ఒక్కొక్కరు మనలో కొద్ది మందిని నేను క్రీస్తుకు సమర్పించుకుంటాను, నేను యేసయ్య సేవ చేస్తాను, ఈ లోకంలో నేను పేదవాడిగా ఉన్నా పర్లేదు, ఈ లోకంలో నాకున్న ఆస్తులు నేను సమర్పించి ఖర్చు పెట్టినా పర్లేదు, కానీ వీటి ప్రతిఫలం ఆయన నాకు పరలోకంలో ఇస్తాడనే ఒక ధైర్యంతో జీవించామనుకోండి, ఎంత మార్పు ఉంటుంది. ఈ లోకంలో నేను పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఫస్ట్ నా పేరు కనపడాలి, నా చర్చ్ కనపడాలి, రికగ్నిషన్.
చూస్తున్నారా? గుర్తింపు, ఆ గుర్తింపు కోసమే ప్రయాసపడుతున్నారు. దానివల్ల ఏమైపోతుంది? దేవుడు చిన్నగా తప్పుకుంటున్నాడు, ఈ లోకంలో మిగిలినవన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. మనం ఆ రీతిగా చేసేవారిగా ఉండకూడదు. మరి కొన్ని మాటలు చెప్తాను, తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. శత్రువుతో పోరాడేటప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి ఎంత ముఖ్యం అనే విషయము చెప్తాను. ఈ మధ్య చాలా కూటాలు తిరుగుతూ ఉంటే అందరూ ఒక పాట పాడుతున్నారు. ఒక పాట బాగా మంచి పాట, నాకు కూడా ఇష్టమైన పాట. ఏంటంటే, నీ వాక్కు చాలయ్యా. ఏంటంట? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. మాటన్నా వాక్ అన్నా ఒకటే. అంటే ఏంటి? బైబిల్ గ్రంథమే చాలయ్యా. బాగా పాడుతున్నారు, కన్నీటితో పాడుతున్నారు, చాలా ఆశగా పాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తే బాగానే ఉందంతా. నేను ఒక ప్రశ్న అడిగాను. మీరు బాగా చాలా పాడారు, పాటలో తప్పనట్లేదు, మీరు పాట పాడిన మాటల్లో తప్పనట్లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, మీరు పాడిన పాటలో ఏమన్నారు? అయ్యా నీ మాట చాలు, నీ మాట ఉంటే చాలయ్యా, నువ్వు మాట్లాడితే చాలయ్యా అంటున్నావా? సోమవారం నుంచి శనివారం దాకా మీ బైబిల్ ఎక్కడ ఉంది? సోమవారం నుంచి శనివారం దాకా ఆయన వాక్కు అనే బైబిల్ జీవ గ్రంథం మనకిస్తే అది ఎక్కడ పెట్టారు చెప్పండి? ఆదివారం పొద్దున చాలా మంది దుమ్ము దులిపి ఎతుకుతారు, ఆ బైబిల్ ఎక్కడ పెట్టాను. పోయినసారి ఆదివారం చర్చి నుంచి వచ్చి ఎక్కడ పెట్టాను ఎతుకుతారు. ఆ అమ్మాయిని దుమ్ము దులిపి దాన్ని తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చి ఏమంటారు? అయ్యా నీ మాట చాలయ్యా. ఏంటది? మనం దేవుణ్ణి వెక్కిరించిన వారమా? చెప్పండి. అంటే వాడు కావాలని చేయట్లేదు, కానీ జరిగే విధానం చెప్తున్నాను. పాటకిను మన జీవితానికి ఏమీ సంబంధం ఉండట్లేదు. పాటకి జీవితానికి ఏమీ సంబంధం ఉండట్లేదు. అట్లాగే దేవుని యొక్క వాక్కు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంకో మాట మనం ఇందాక పరలోక ప్రార్థనలో చూసినట్లయితే 7వ వాక్యంలో, డూ నాట్ డూ వెయిన్ రెపిటేషన్స్ లైక్ హీదన్. అంటే అన్యులు చేసినట్లు మనం ఊరికే వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు. ఇప్పుడు ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి మీ పేరేందండి అని అడుగుతాం. అదే నేను మీ దగ్గరకు వచ్చి మీ పేరేందండి, మీ పేరేందండి, మీ పేరేందండి, మీ పేరేందండి అని ఒక 10 సార్లు అన్నానంటే ఎట్లుంటుంది మీకు చెప్పండి? కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళేటప్పటికీ మనం మా భాష మారిపోతుంది. చూసారా వ్యత్యాసం? చూసారా? పరిశుద్ధుడు 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 3 సార్ల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. మనం దాన్ని 3 సార్ల కంటే తక్కువ మాట్లాడకూడదు పరిశుద్ధుడు అన్నప్పుడు. అదేమో తెలుసా ఎందుకు అంటున్నారు? 3 సార్లు పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ కుమారుడు, పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ వలనే. మీరు యెషయా గ్రంథం 6లో చూడండి, ప్రకటనలో చూడండి, ఎక్కడ చూసినా పరిశుద్ధుడు 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 3 మార్లే ఉచ్చరింపాలి పరిశుద్ధుడు అనే పదం. ఎక్కువ పలికితే కూడా తప్పే, తక్కువ పలికితే తప్పే. ఎందుకంటే త్రియేక దేవుడు మనం ఆరాధించేది. వింటున్నారా? కొద్దిమంది పరిశుద్ధ 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 1000 సార్లు అంటారు. అది కాదు అక్కడ. అసలు కొన్నిసార్లు పలికే పదానికి మీనింగ్ ఉండదు. ఇక్కడ ఏదో పని చేస్తూ ఉంటారు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి చెప్పండి, మీరే చెప్పండి. మనం పలికే మాటకి, మనం చేసే పనికి ఎవరితో మాట్లాడుతున్నాము, ఏంది సంబంధం అనేది మర్చిపోయి ఇక్కడ ఏదో పని చేసుకుంటాం, మనం ఏదో చేస్తా హల్లెలూయా హల్లెలూయా. కొద్దిమంది పాస్టర్ల వాక్యం చెప్తుంటారు, వాక్యం చెప్తా ఉంటారు, సడన్గా ఏదో మర్చిపోతారు. ఇక్కడ ఎత్తుకుతా ఉంటారు. ఏం చేస్తారు? హల్లెలూయా 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 హల్లెలూయా. అది డిస్టర్బెన్స్గా ఉంది, డిస్ట్రాక్షన్గా ఉంది. కానీ మీరు నిజముగా హృదయం మీద పెట్టుకొని చెప్పండి, మీ హల్లెలూయా దేవుని గణపరిచేదే ఆ సమయంలో వాడారా? మీరు ఊరికే ఏదో కవరప్ కోసమో ఏదో అనాలి కాబట్టి ఒక పెద్ద చర్చిని అడిగితే, అయ్యా మనం ఈ డినామినేషన్ నుంచి వచ్చాం కదండి అందుకని చేస్తామండి. ఏంటంట? బైబిల్లో చెప్పాం కదండి చేస్తాం కాదని చెప్తున్న పెద్ద భక్తుడు చెప్తున్న మాట, అయ్యా మనం ఈ డినామినేషన్ నుంచి వచ్చాం కదండి అందుకని అట్లా చేస్తామండి. దేవుడు వెక్కిరింపబడు ప్రియులారా. బాధతో చెప్తున్నాను, మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆటలాడలేం. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అది మనం దాన్ని తీసుకోకూడదు. బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది, మనం ఎలా నడుచుకోవాలి, మన మాట ఏంటి అనేది మన హృదయానికి దేవుడు మనకి ప్రేరేపణ ఇచ్చి మాటలు మనం మాట్లాడితే అది వాల్యూ. కానీ మనం ఒట్టి మాటలు మాట్లాడితే దేవుడు అంటాడు, డూ నాట్ డూ వెయిన్ రెపిటేషన్స్ లైక్ హీదన్ డూ. అన్యులు చేస్తారు అట్లా, శ్లోకాలు చెప్తారు వాళ్ళకేది తెలియదు. శ్లోకం సాంస్క్రిట్లో ఉంటాయి ఆ శ్లోకాలు, తెలుగులో కూడా ఉండవు.
ఏంటంటే వాళ్ళకి శ్లోకాలు ఆ పద్ధతిలో ఆ యొక్క తీరులో చెప్తేనే వాళ్ళకి చాలు, వాళ్ళే చెప్తారమ్మా ఆ మాట, దీని అర్థం మేము తెలుసుకోక్కర్లేదండి, మేము దీన్ని ఇట్లా వల్లిస్తే చాలు, అందుకే మేము ఈ శ్లోకాలు ఇన్నిసార్లు చెప్తాం, 1000 సార్లు చెప్తాం, 100 సార్లు రాస్తాం, ఏదో చేస్తాం. మనం కూడా ఈ దినాల్లో సైతానుడు అంటున్నాడు, చాలు మీరు కూడా అదే బుట్లో పడ్డారు. సైతానుడు పక్కన అవుతుంటాడు మనం చేసే పనులకి. ఎందుకు? మనం కూడా అన్యుల వలె 1000 సార్లు పలుకుతున్నాం, 100 సార్లు పలుకుతున్నాం, దాని మీనింగ్ ఏంటో తెలియదు. హల్లెలూయా అంటే కొంతమందికి మీనింగ్ తెలియదు, కానీ ఎన్నిసార్లు పలుకుతున్నారు? శ్లోకాలు పలికినట్టు పలుకుతున్నారు. అసలు ఎందుకు పలకాలి, ఏంటిది అని మనకి ఎప్పుడైనా సంఘస్థులకు నేర్పించామా? పలకడం తప్పనట్లేదు, చేయడం తప్పనట్లేదు, చేసే విధానము ఎన్నిసార్లు చేస్తామనేది మీ హృదయానికి దేవుడు ప్రేరేపణ బట్టి చేయండి అంటున్నాను. చూసారా, రెండింటికి వ్యత్యాసం ఉంది. హృదయంలో దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా మనం ఒట్టి మాటలు మాట్లాడితే మనం కూడా శ్లోకాలు పలికిన వారిలాగానే ఉంటాం. అది దేవునికి ప్రీతికరంగా ఉంటుందా? మీరే చెప్పండి నాకు. వాస్తవంగా గుండె మీద చేయి పెట్టుకుని అంటాం, వాస్తవంగా మనం చేసేది ఆ రీతిగా చేస్తే దేవునికి ప్రీతికరంగా ఉంటుందా ఉండదా అని మనం పరీక్షించుకోవాలి. కానీ ఈ దినాల్లో అది ఎక్కువైపోయింది. కొద్దిమంది నన్ను ఒక ఆమె చప్పట్లు కొట్టేస్తా ఉంది, టకటకటకట వాక్యం చెప్తాంట మధ్యలో. అమ్మ నువ్వు కొంచెం ఆగు, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యం ఏంటో గ్రహించావా? నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివావా? పరిశుద్ధాత్మ దేవుడి అంటే ఏంటో ఊరికే చప్పట్లు కొట్టి. నేను ఒక పర్టికులర్ పీపుల్ని మాట్లాడుతున్నానని నేను అనట్లేదు. ఇక్కడ నేను ఏ చర్చి వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్తాను, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చెప్తాను. నాలో తప్పు ఉంటే మీరు నాతో వచ్చి మాట్లాడండి. అది కాదు బ్రదర్, అది సభకు కాదు, ఇదిగోండి మీరు నాతో మాట్లాడండి, నేను మీ దగ్గర కూర్చుంటాను, వింటాను, నేను కూడా నేర్చుకుంటాను. నాకు అంతా తెలుసని నేను గర్వంగా చెప్పట్లేదు, కానీ దేవుడు నాకైతే ఈ దేవుని యొక్క వాక్యంలో ఏమి నేర్పించాడో అది నేను మీతో పంచుకోవాలని భారమతో తప్ప మరి ఏ ఒక్కరిని నేను క్రిటిసైజ్ చేయాలని కానీ ఏ ఒక్కరిని ఏదో చేయాలని నేను ఇక్కడ మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోనండి. జీవాది కలిగిన దేవుడు అంటాడు. యేసుప్రభు ఒక దినాన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి, నేను తండ్రి యొద్దకు వెళ్తే గాని పరిశుద్ధాత్మ దేవుని మీ యొద్దకు రాడు. ఆయన వచ్చినప్పుడు యోహాను సువార్త 16లో ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఈ లోకమును వారి పాపములను ఒప్పింపజేయను. ఎవరు చెప్పిన మాట ఉండేది? యేసు ప్రభు వారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పిన మాట. మొట్టమొదటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చినప్పుడు, మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసే కార్యము చప్పట్లు కొట్టడం కాదు, మన పాపములను ఆయన ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి తగులుతాడో, మన హృదయాన్ని తగులుతాడో, వెంటనే అంటాడు, నువ్వు పాపి అయ్యా, నేను పాపిని, నేను ఎలా రక్షింపబడాలి, మీరు చెప్పండి, నేనేం చేయాలి? అది మొట్టమొదటిగా జరిగే కార్యం. మనము దేవుని యొక్క పేరు పెట్టుకొని ఇది పరిశుద్ధాత్మ దేవుడండి, ఇది దేవుడండి అని చెప్పి వేరే కార్యాలు మనం చేశామంటే, దైవ గ్రంథం ప్రకారంలో అది లేదంటే, ఒక దినాన్ని దేవుడు అంటాడు, నీవు నన్ను దూషిస్తున్నవాడు అవుతాడు. మరి ఒక దగ్గర యేసుప్రభు వారు అంటారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే వారికి క్షమాపణ కూడా లేదంటాడు. చూసారా ఎంత ఇదో? యేసు ప్రభు వారిని దూషించిన యేసు ప్రభు వారిని ఎన్నో మాట్లాడినారు. నీకు అసలు తండ్రి లేడు, నువ్వు ఎట్ట పుట్టావు? చదవండి మీరు. యేసు ప్రభు వారిని ఏమన్నారంటే, నీకు అసలు తండ్రి ఎవరో తెలియదు, మా తండ్రి మాకు తెలుసు, నీ తండ్రి ఎవరో ఎవరికి తెలియదు అంటున్నారు. చూసారా ఎలాంటి మాటలు యేసు ప్రభు వారిని అన్నారు? దానికి ఆయన అంటాడు, మనిషి కుందో నుండి మీరు దూషిస్తే పర్లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించారంటే మీకు క్షమాపణ లేదంటున్నాడు ఆయన. ఈ దినాల్లో సైతానుడు అదే పని చేపిస్తున్నాడు మనుషుల చేత. సైతానుడు యొక్క భ్రమలో మనుషులు పడిపోయి వాళ్ళు చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు. చాలా విషయాల్లో వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. మనకి ఎప్పుడైనా ఒక అనుమానం ఒక తెలుసుకోవాలంటే మన దగ్గర బైబిల్ గ్రంథం ఉందండి. బైబిల్లో రాసి ఉన్న ప్రతి దాన్ని మించి మనం చేయకూడదు. అందుకే అంటాడు, మీరు ఏది యాడ్ చేయకూడదు, తీసేయకూడదు అని ఒక మాట ఎందుకు పెట్టాడు ఒకప్పుడు అంటే, ఇట్లాంటి అన్ని వస్తాయని ఆయనకి తెలుసు. ఏదో ఒకటి వచ్చేస్తాడు, నేనే దేవుడిని అంటాడు, ఎవరో వచ్చేసి నేనే యేసు ప్రభుని అంటారని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మనకి జీవ గ్రంథం ఇచ్చి ముగిచ్చి దీనికి ఇంకా ఏం యాడ్ చేయకూడదు, ఏం తీసేయకూడదు అని ఒక షరత్తు పెట్టిన రీజన్ ఏంటంటే అదే,
అందరూ ఇప్పుడు చేస్తున్నారని నేను అనట్లా. బైబిల్లో చేశారా? బైబిల్లో ఎలా ఉందో చూడండి. మీరు ఏమి చేయాలన్నా మనకి బైబిల్ ఉంది, బైబిల్లో చూడండి. దేవుని యొక్క వాక్ అంటున్నాం, దేవుని యొక్క వాక్యంలో చూడండి. అప్పుడు దేవుడు మనల్ని చాలా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని చాలా బలపరుస్తాడు. ఈ చాలా విషయాలే చిన్న విషయాలు అనుకుంటాం, కానీ వీటిల్లో చాలా సారాంశం ఉంది. చాలా మాటలు మనం విలువగా విని నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి ఒక మాట చెప్తాను, దేవుని యొక్క వాక్యం ఎందుకు మనకి, ఇప్పుడు చెప్పాము కదా, పాట పాడతాం, నీ మాట చాలా అన్నాం, బైబిల్ ఏమో చదవము. దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని, పాస్టర్లుగా కానీ సంఘస్థులు కానీ అందరికీ వర్తించే మాట చెప్తాను, వాక్యముతో మన హృదయాన్ని చాలా బాగా నింపుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. యేసుప్రభువు వారు 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారు? శోధింపబడ్డారు. కొద్దిమంది అనుకుంటారు మాకు శోధన వస్తేనే తప్పండి, శోధన వస్తేనే పాపం అండి అనుకుంటారు. అది అట్లా కాదు. శోధన వస్తేనే పాపం అయితే యేసుప్రభువు వారు కూడా పాపం చేసినట్టు అవుతుంది. శోధనలు మనకు వస్తాయి, శోధనలు ప్రతి వ్యక్తికి వస్తాయి. శోధనకి ఎలాగ మనం రెస్పాండ్ అంటే ప్రత్యుత్తరం ఇస్తామో దాని మీద మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. యేసుప్రభువు వారికి శోధన వచ్చింది. సైతానుడు వచ్చాడు, అంటాడు ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినయ్యా. దానికి యేసుప్రభువు వారు ఏమంటారు చెప్పండి? మనుషుడు రొట్టెలను మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మాట, ప్రతి మాట చొప్పున జీవించున అని రాయబడి ఉన్నది. చూసారా? యేసుప్రభువు గారు అంటారు అని రాయబడి ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్ చేస్తున్నాడు. అంటే అప్పటికి బైబిల్ పూర్తి అవ్వలేదు, ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, అంటే పాత నిబంధన ఉంది. ఆయన తీస్తూ అంటున్నాడు అని రాయబడి ఉంది అని సైతానుడికి కోట్ చేసి చెప్తున్నాడు. సైతానుడికి మనకు కూడా శోధనలు వస్తాయి. మనం కూడా బైబిల్లో వాక్యం తీసి సైతానికి వినిపించే వారముగా ఉండాలి. సైతానుడా విను, ఇదిగో ఇది రాయబడి ఉన్నది. వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. మీరు వాడితో ఆటలాడొద్దు, బార్గెన్ చేయొద్దు. వాక్యం చదవండి, వాడు పరిగెస్తాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆ సిచ్యువేషన్కి వాక్యం తీసుకోండి, వాడు పారిపోతాడు. వాడు కొన్నిసార్లు వెంటనే పారిపోడు, వాడు కొన్నిసార్లు మళ్ళీ వస్తాడు. యేసుప్రభువు వారికి కూడా అంతే, మళ్ళీ వచ్చాడు. ఆయన అంటాడు ఈ లోక రాజ్యాలన్నీ చూడు, నేను నీకు ఇచ్చేస్తా, నువ్వు నా ముందు సాగిలపడి నాకు నమస్కారం చేయి. యేసుప్రభువు వారు అన్నారా, అసలు నీ కాదురా ఈ రాజ్యాలు, అసలు నువ్వు ఎట్టిస్తావు? నాకు ఆర్గ్యుమెంట్కి దిగలేదు. నిజంగా కూడా సైతానుడికి అవన్నీ రాజ్యాలు ఉన్నాయి వాడి చేతిలో. ఎందుకు తెలుసా? ఆదాముకి దేవుడు ఇచ్చినప్పుడు, ఆదాము పాపము చేసినప్పుడు ఆదాము దగ్గర నుంచి తెచ్చుకున్నాడు సైతానుడు. ఈ లోక రాజ్యాలు, ఈ లోకంలో ఎందుకంత దుర్మార్గత ఇవన్నీ అంటే కూడా వాడు ఆదాము దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. యేసు ప్రభువు వారు శిలువ మరణానికి వెళ్ళి అవన్నీ తిరిగి తెచ్చుకోబోతున్నాడు. అది సైతానుడికి తెలుసు. అందుకని సైతానుడు అంటాడు అంత కష్టమైన పని, శిలువకు వెళ్ళి శిలువలో దెబ్బలు తిని నువ్వు శిలువలో రక్తం కాచి చనిపోక పని లేదు, నువ్వు నా ముందు సమస్తంగా నమస్కారం చేయి, నీకు రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను. దానికి యేసు ప్రభువు వారు ఏం చెప్పారు చెప్పండి? ప్రభు అయిన దేవునికి తప్ప మరెవరికి మొక్కకూడదని ఉంది అని రాయబడి ఉంది అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. చూసారా? యేసు ప్రభు వారు అప్పుడే ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఏదో క్లాసులో నుంచి బయటకు వచ్చినట్టుందో చూడబోతే. ప్రతి వాక్యం తీస్తున్నాడు. సైతానుడు ఒక అస్త్రం వేస్తున్నాడు. యేసు ప్రభు వారు కత్తి తీసి దేవుడనే వాక్యమే ఖడ్గం పెట్టి కస కస వేసేస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి వస్తుంటే సైతానుడు చెప్పాను కదా, వాడు చాలా తెలివిగలవాడు. చాలా మందికి తెలియదు సైతానుడు తెలివిగలవాడు అని. వాడేం చేస్తున్నాడు? మళ్ళీ వస్తున్నాడు. ఈసారి చూడండి వాడు ఏం చేస్తాడు. ఈసారి వస్తున్నాడు. చదవక యేసు ప్రభు వారిని ఒక ఉన్నతమైన శిఖరం మీదకి తీసుకువెళ్ళి మీరు ఇక్కడి నుంచి దూకండి, దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారని రాయబడి ఉన్నది అని సైతానుడు చెప్తున్నాడు. ఈసారి 2 మార్లు యేసుప్రభు వారు ఇది రాయబడి ఉందని యేసుప్రభు వారు అంటుంటే ఇప్పుడు సైతానుడు అంటున్నాడు, కీర్తనల్లో రాసి ఉంటుంది ఆ మాట, మీకు రాయి తగలకుండా ఆయన తమ దూతలను ఎత్తి పట్టుకుందురు అనే మాట కీర్తనల గ్రంథంలో ఉంటే సైతానుడు ఇప్పుడు యేసుప్రభు వారికి వచ్చి ఆ వాక్యం చెప్పి ఏమంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకు, నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు, మెస్సయ్య మెస్సయ్య అని అందరికీ చెప్తుంటే ఎవరు నిన్ను నమ్మట్లేదు, నువ్వు ఈ ఎత్తైన శిఖరం నుంచి దూకేసి అందరూ వచ్చి దూతలు పట్టుకోగానే నిన్ను మెస్సయ్య వచ్చేసాడని అందరు నమ్మేస్తారు అని సైతానుడు దేవుడిని శోధిస్తున్నాడు.
ఆ శోధించే విధానం చూడండి. ఇంత దాకా ఏం చెప్పాడు? రాళ్లను రొట్టెగా చేసుకుని రాయబడింది అలా. ఇంకో దగ్గరకు వచ్చి ఈ నాకు మొక్కు అని రాయబడింది అలా. అక్కడ పోయింది. ఎప్పుడైతే యేసుప్రభు వారు అని రాయబడింది వాక్యం తీసుకుంటున్నారో సైతాను అంటున్నాడు, నీవు ఇక్కడ నుండి దూకు, దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారు అని రాయబడి ఉన్నది అని వాక్యంలో కూడా ఉంది అని యేసుప్రభు వారికి చెప్తున్నారు. అదే నిజముగా వాక్యం అంతా మనకు తెలియదు అనుకోండి, ఒకరెవరన్నా వచ్చి అయ్యా ఈ వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది మీరు నమ్మేసేయండి అంటే నమ్మేస్తామా? వాక్యం అంతా తెలియకపోతే సైతానుడు మనల్ని వాక్యము చేతనే మనల్ని మోసపుచ్చుతాడని ఉదయకాలంలో మిమ్మల్ని దేవుని యొక్క వాక్య భాగమును బట్టి హెచ్చరిస్తున్నాను. మనము వాక్యము కనుక శ్రద్ధతో నేర్చుకొని శ్రద్ధగా అర్థం చేసుకోకపోతే వాక్యము ద్వారానే మనల్ని మోసం చేసి నిత్య నరకాగ్నికి పంపిస్తాడు సైతానుడు. వాడు కూడా మీ ముందుకు వచ్చి అని రాయబడి లేదా అంటాడు. చూసారా ఎంత భయంకరమైన స్థితి అంటే, దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా గమనించకపోతే వాక్యము చేతులనే మోసపోయే వారం అయిపోతాం. మరి ముఖ్యంగా పాస్టర్లుగా వాక్యమును తప్పుగా మనం కూడా ట్విస్ట్ చేశామంటే మనం కూడా సైతానుడికి ఏజెంట్లుగానే పనిచేసిన వారం అవుతాం. కానీ యేసుప్రభు వారు అంటారు, నీవు దేవుణ్ణి శోధించకూడదు. దేవుడికి అంతా తెలుసుగా వాక్యం, ఆయనే కదా రాసింది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండును, వాక్యమే మన మధ్యకు శరీరధారిగా వచ్చును, ఆయనకు అన్ని తెలుసు. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించరాదు, నువ్వు శోధించకూడదు, వెళ్ళిపోతాడు సైతానుడు. ఎందుకు చెప్తున్నాను ఆ మాటలంటే, దేవుని యొక్క వాక్కులో చాలా శక్తి ఉంది. అదే వాక్కు ద్వారా సైతానుడు మనల్ని కూడా శోధిస్తాడు. మనం అందుకే వాక్కును వెనక ముందు ఏమున్నది అంతా తెలుసుకోవాలి. ఎక్కడంటే ఎక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారు. ఒక వాక్యాన్ని తీసేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. అసలు వాక్యం ఎందుకు రాయబడిందో మనం గ్రహించుకోకుండా మన ఇష్టం వచ్చిన కథలు చెప్పకూడదు ప్రజలకి. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట మీద అంతసేపు చెప్తున్నాను. ఒక స్త్రీ ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అనిందంట. అంటే ఆయన అన్నాడంట, అమ్మ నువ్వు చర్చికి వచ్చేదానివి, దేవుని బిడ్డవి, బైబిల్ తెలిసిందానివి, విడాకులు అంటున్నావు, ఇదేం బాగలేదమ్మా, నేను కొంచెం సర్ది చెప్తాను అంటే, లేదండి నేను ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంట, ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు అంటే. ఈ పాస్టర్ గారు షాక్ అయిపోయారు. ఏంటి విడాకులు అంటుంది, దేవుడు మాట్లాడారంటుంది అని చెప్పేసి, సరే ఒకరోజు అమ్మతో పిలిచి మాట్లాడారట. ఏంటమ్మా ఏంది నీ పరిస్థితి ఏంది చెప్పు ఏంటంటే, బైబిల్ తీసిందంట. బైబిల్ తీసి ఇదిగోండి చూడండి, నూతన పురుషుణ్ణి ధరించుకో. ఏంటంట, నూతన పురుషుణ్ణి ధరించుకో. నేను ప్రార్థన చేస్తున్నాను మా ఆయన గురించి, ఆయన అంటున్నాడు నూతన పురుషుణ్ణి ధరించుకోమంటున్నాడు, పాత పురుషుడికి టికెట్ ఇచ్చేస్తున్నానండి. చూసారా సైతానుడు ఎలాగా మనల్ని మోసం చేస్తాడు? అదే కాంటెక్స్ట్, అక్కడ సందర్భం అదే. సందర్భం ఏంటంటే, మనము నూతనంగా జన్మించబడ్డప్పుడు శరీరానికి ఆత్మకి ఒక గొప్ప పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పాత మనుషుల్ని మీరు దాడి చచ్చినట్టుగా వాళ్ళని పక్కన పెట్టేసి నూతనంగా జన్మించబడిన వ్యక్తుల వలె నూతనమైన శరీరమును, నూతనమైన ఈ పురుషుణ్ణి ఆత్మను ధరించుకోమని పౌలు చెప్తూ ఉంటే అసలు కాంటెక్స్టే లేదు అక్కడ. అంతా అసలు సందర్భమే లేకుండా ఏంటి నూతన పురుషుల్ని ధరించుకోమన్నాడు అండి. కొన్నిసార్లు మనం కూడా అదే చేస్తుంటాం. దేవుని యొక్క సేవకులుగా కాంటెక్స్ట్ వేరే ఉంటుంది. ఏందో తీసేసి అసలు కాంటెక్స్ట్లో రాసిన వాక్యాన్ని ఆ కాంటెక్స్ట్లోనే చెప్పాలి మనం, లేదంటే ఇలాగే అయిపోద్ది. మనం ఎందుకు దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించటం నేర్చుకోవాలి అంటే ఇది ఒక ఉదాహరణ, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. అందరికీ తెలిసిన వాక్యం. కొద్దిసార్లు వస్తారా అండి, శోధన పడుతున్నాను, ఈ అపవాది తొందర పెడుతున్నాడు అంటే మనం ఏం చెప్తాం, అపవాదిని ఎదిరించమ్మా, అపవాదిని ఎదిరించాయా, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. వీళ్ళు ఇంటికి వెళ్తారు, అపవాది నేను ఎదిరిస్తున్నాను పో. వాడంటాడు నేను ఎక్కడికి వెళ్తాను అంటాడు వాడు. ఏంటి ప్రాబ్లం? అరే అపవాదిని ఎదిరిస్తే వాడు పోతాడనే కదా చెప్పారు ఇప్పుడు దాకా. అండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి చేస్తే అదేం పని చేయట్లేదు, ఏమైపోయింది, అపవాది తిరుగుపడుతున్నాడు అంటే వాక్యాన్ని పూర్తిగా చదవాల. యాకోబు పత్రిక 4:7 అండర్లైన్ చేసుకోండి, గుర్తుంటుంది మీకు. యాకోబు 4:7. కాబట్టి ఏంటి, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. ఇప్పుడు చూసారా కాంటెక్స్ట్.
మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవాలని అక్కడ రాసి ఉంటే మనం ఎప్పుడు కూడా చెప్పినప్పుడు ఆ ముందు భాగం చెప్పం. మీరు లోబడి ఉండే మాట చెప్పకుండా అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవాలంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు. మన హృదయాన్ని ఆయనకి సమర్పించి మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి అయా నీ మాటకు నేను లోబడతాను, అయా నీ మాటకు నేను అనుసారంగా జీవిస్తాననే సబ్మిషన్ లోబడే హృదయం ఉన్నప్పుడు అప్పుడు అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ ఉదయకాలంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక 5 minutes ప్రార్థనలో నడిపిస్తాను, తర్వాత కొంచెం బ్రేకో ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ నేను వచ్చి ఇంకొన్ని విషయాలు చాలా చెప్తాను. ఈ ప్రార్థనలో గడిపించే సమయంలో దేవుడు కనుక మన హృదయములతో ఈ ఉదయకాలం ముందు మాట్లాడి ఉంటే ఏ విషయం అందైనా మన హృదయాలను కఠినపరచుకోకుండా అయ్యా ఇన్ని రోజులు తొందరపాటులో ఏదో చేశాను, ఈరోజు క్షమాపణ అడుగుతున్నానని ఆయన సన్నిధిలో అడుగుదాం. మనం గనుక హృదయం కఠినం చేసుకుంటే ఆయన గనుక ఫరో హృదయాన్ని గనుక కఠినం చేసినట్టు చేస్తే మనం కేవలము నరక పాత్రలకు తప్ప మరి ఏమీ అవ్వము. ఈ ఉదయకాలం దయతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయానికి కావాల్సిన వాక్యం ఇచ్చారు, నాకు అవసరమైన వాక్యం ఇచ్చారని మీరే ప్రార్థన చేసుకోండి. పక్క వాళ్ళతో అందరం కొంచెం సేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నా హృదయంతో మీరు మాట్లాడినందుకు వందనములు. నా యొక్క హృదయానికి కావలసిన వాక్యం మీరు ఇచ్చారు, మీకు వందనములు. ప్రభా నాయన, మీరు ఎన్నో సత్యములు ఉదయకాలం నందు నేర్పించారు, మీకు వందనములు. నా హృదయాన్ని పరీక్షించుకున్నట్టుకు నాకు నేర్పించండి. నా హృదయాన్ని కఠినపరుచుకునేద్దు. దేవుని సేవకులుగానే ఉన్నాను కానీ నేను కొన్ని విషయములు సరిగా లేకుండానే సంఘమును నడుపుతున్నానని కానీ మీకు దేవుడు ఏది చూపించాడో అది మీకు దేవునికి మధ్యనే గనుక మీరు దేవుని సన్నిధిలో సరి చేసుకొని దేవుని అడగండి, దేవుని సన్నిధిలో సరి చేసుకోనండి. పరిశుద్ధుడా గొప్ప దేవ, జీవము కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నందు మీ వాక్యం ద్వారా మమ్మల్ని అనేక మాటలలో హెచ్చరించారు, మీ వాక్యంలో ఎత్తి పట్టుకొని మాకు చూపించారు, మీకు వందనములు. మీ మాటకు మేము లోబడి వారుగా ఉండుటకు సహాయం చేయండి, మీ మాటకు విధేయత చూపు వారుగా ఉండుటకు సహాయం చేయండి. ఆ ఫరో హృదయం కఠినం చేసుకున్నట్టు మాలో ఎవరమో మేము కఠినము చేసుకుని మీ యొక్క ఉగ్రతకు మేము పాత్రలమయ్యేవారిగా ఉండనియొద్దు. మీరు ప్రేమమయుడైన దేవుడువే కానీ మీరు ఉగ్రుడైన నాయన జడ్జివై ఉంటున్నారు, తీర్పు తీర్చే న్యాయాధిపతివై ఉంటున్నామని కూడా మేము అందరికీ చెప్పగలుగుటకు సహాయం చేయండి. మీ యొక్క నాయన అన్ని గుణగణాలను మేము వివరించేవారుగా, ఏదో కొంత భాగమే మాట్లాడేవారిగా కాకుండా మీ గురించి మేము సమస్తమును ప్రకటించేవారిగా ఉండగలుగుటకు సహాయం చేయండి. ప్రభా, మీరు మాతో రండి, మమ్మల్ని దీవించండి, మా హృదయంలో తెరవమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. మంచి వాక్యం అందించిన మన పాస్టర్ గారికి శుభాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన మధ్య పెద్దలు ఉన్నారు, వారిని వేదిక మీద పిలిచి కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు. మన పృథ్వీరాజు పాస్టర్ గారు, తర్వాత మన కోలా ప్రేమ్ కుమార్ గారు, అలాగే జీసస్ పాలర్స్ మినిస్టర్ తరపు నిర్మలా గారు. మన ఈ మీటింగ్ ఉద్దేశించి మన పృథ్వీరాజు గారు కొన్ని మాటలు మాట్లాడతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చెరొచ్చిన సేవకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మళ్ళా ఈ కొత్త సంవత్సరంలో ఒక అప్డేట్, మనందరం కూడా మళ్ళా మరొక స్థాయిలోనికి మనందరం కూడా నడిపించబడ్డానికి, పాసెస్గా మనం సరి చేసుకోవడానికి, ఇంకా పరిచయంలో మంచిగా బలపడడానికి apchristianevents.com మరి నవీన్ డెల్లా గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మరి గుంటూరు పాస్టర్స్ అందరి తరపున వారిని అభినందిస్తున్నాం. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అమెరికాలో ఉంటున్నటువంటి జాన్ రెడ్డి గారిని మన మధ్యకు నడిపించడానికి దేవుడిచ్చినటువంటి సహాయాన్ని బట్టి చాలా చక్కని విషయాలు. ఎందుకంటే దేవుని సేవకులుగా చాలాసార్లు మనం బోధించే వారంగా ఉంటాం, కానీ మనకు బోధించే వాళ్ళు చాలా తక్కువ. ఒకళ్ళు బోధించినా వినడానికి ఆసక్తి చూపించలేం. కానీ కొత్త సంవత్సరంలో మన పరిచర్య విధానం, మన సేవ పరిచర్య ఎలా ఉండాలనేది చాలా చక్కని విషయాలు అర్థమయ్యే రీతిగా
పరిచయలో కావాల్సిన విషయాలు మరి జాన్ రెడ్డి గారు మనందరికీ కూడా తెలియజేశారు. దేవుడు ఇంకా మన పరిచయలను, మన సేవా జీవితాలను ఈ 2018 సంవత్సరం అంచెలంచెలుగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. చూడండి, మనకు వాడే సెల్ ఫోన్లో కానీ లేకపోతే ఏదైనా ఒక యాప్ మనం వాడుతున్నప్పుడు అది 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తుంటే కొత్త ఫీచర్స్ వస్తుంటాయి, కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తుంటాయి. అలాగే సేవకులైన మనం కూడా ఇప్పుడు ఒకే బోధలోనూ లేకపోతే ఒకే తత్వంలో కాకుండా చాలా కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. నిజంగా ఈ కొత్త సంవత్సరం ఒక మంచి విషయాలను తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ముఖ్యంగా ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ ద్వారా ప్రపంచం యావత్తు, గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా, మన తెలుగు ప్రపంచంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ కూర్చునే వాళ్ళు ఒక 1000 మంది కావచ్చు, లేకపోతే 5000 మంది కావచ్చు. కానీ ప్రపంచంలో ఇంట్లో ఉండి రోజు వాడుతున్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ విషయాలను చూడటమే కాదు, వాక్యం వినడం ద్వారా కూడా అనేకులు బలపరచబడుతున్నారు. కాబట్టి యవనస్తుడైనటువంటి నవీన్కి దేవుడిచ్చినటువంటి మంచి దర్శనాన్ని బట్టి, కుమారుడు చేస్తున్న పరిచయను బట్టి మరి అభినందిస్తున్నాం. అమ్మగారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి అదేవిధంగా కోల ప్రేమ్ కుమార్ గారు, వారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలు పృథ్వీరాజ్ గారికి. మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. స్టార్ట్ చేసినప్పుడు కలిసాము, అప్పుడు ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు అదే స్థాయిలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతిసారి. చాలా వందనాలు. ఒక గమనిక, ఎవరైనా కనుక టోకెన్ తీసుకోకుండా బయట పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే దయచేసి తీసుకోండి. మన టోకెన్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి దయతో మాకు సహకరించమని మనం చేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్న నిర్మలా గారు జీసస్ పాల్స్ మినిస్ట్రీస్ కొన్ని 2 నిమిషాలు మాట్లాడతారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు నామమునకే స్తుతులు కలుగును గాక. మరి మేమిద్దరం, మా భర్త గారు నేను మరి ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళం. మరి మేము ఇలాగా ప్రతి శనివారం కూడా మా దగ్గరికి దేవుని బిడ్డలు వస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా విసుక్కుంటూ ఉండేవాళ్ళం. అయితే మరి ఆ యొక్క పాస్టర్స్ వస్తూ మాకు వాళ్ళు రాకపోతే మాకు దిగులుగా ఉండేది. అలా మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నప్పుడు మరి పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు. మరి మేము దేవుడు మంచిగా మమ్మల్ని ఆశీర్వదించాడు. మరి మాకున్నటువంటి మరి దశమ భాగాలు తీసి దేవుని యొక్క ఆ యొక్క దర్శనానుసారంగా పాస్టర్స్ అందరికి ఇస్తూ మరి మేము సేవ చేస్తూ ఉండేవాళ్ళం. మా గురించి ఎవరికీ తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. అయితే మరి మా బిడ్డల పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ యొక్క నవీన్ బాబు చాలా జాబ్స్ చేశాడు, పెద్ద జాబ్స్ చేశాడు. మరి చివరిలో బెంగళూరులో చేస్తూ ఉన్నప్పుడు ఆ బాబు మరి బస్సులో వెళుతూ ఉండగా మరి గుండె పట్టుకొని నొప్పి విలవెల్లాడుతూ ఎంత ప్రార్థన చేసుకుంటున్నా తగ్గట్లేదట. ఇంటికి ఫోన్ చేస్తే భయపడతామని అలాగే ఉంటూ ఉండగా మరి ఆ బిడ్డకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ప్రభా, నేను అప్పటికి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ అనేటువంటి ఈ యొక్క ఫోన్ ద్వారా మరి అందరికీ వరల్డ్ అంతా కూడా మరి ఎక్కడ సేవ జరిగినా కూడా, ఎక్కడ వాక్యం చెప్తున్నా కూడా ఆయనకి ఆ యొక్క జీల్ అంటే ఆ యొక్క ఆశ ఇచ్చాడు, ఈ సేవ ప్రపంచం అంతా తెలియాలని. అలా చేస్తూ ఉండేవాడు. అయితే ఆ దినం ఏమనుకున్నాడంటే, ప్రభా మరి నన్ను బ్రతికిస్తే నేను ఉద్యోగం మానేసి పూర్తిగా ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్స్లో ఉంటూ ఎక్కడ సేవ జరుగుతున్నప్పటికీ మరి నేను ఇది సెల్ ఫోన్లో బంధించి ప్రపంచం అంతటికి పంపిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. వెంటనే ఆ యొక్క మరి నొప్పి పోయిందట. సరే, నేను చాలా బాధపడ్డాను. మన ఉద్యోగస్తులు మనం ఒకరికి ఇచ్చేవాళ్ళం, మనం ఎలాగ సేవ చేస్తామని చాలా బాధపడ్డాను. చాలామంది దైవజనులు మరి హోసన్న పాస్టర్ రమేష్ గారు బలపరిచారు దేవుడే ఉన్నాడని. మరి వారి మధ్య పుట్టిన వాడిని రాజుగా చేస్తానని చెప్పి నాకు 3 పిల్లలు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకప్పుడు నాకు రాజు అంటే ఎంత గొప్ప జాబ్ చేస్తాడో, ఏ అమెరికా వెళ్ళిపోతాడో అనుకున్నా. కానీ ఈ పిల్లవాడు ఏంటి ఇలాగయ్యాడు అంటే, యాజకులు మరి దేవుని రాజ సమూహం కదా, రాజకుమారులు కుమార్తెలు కదా అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, మరి అలాగా ఆ బిడ్డ చిన్న వయసులో ఉండి మరి ఇలాగ చేస్తూ ఉన్నాడు. దేవుడే ఆ బిడ్డను బలపరచాలి. ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు. వారంతా కూడా ఒక కారు ఖర్చు ఏంటి
కాఫీ ఖర్చు ఏంటి, టిఫిన్ ఖర్చు ఏంటి అంతా కూడా ఆయనే పెట్టుకొని ఆయనే వస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం కూడా వచ్చారు. మరి ఆ రీతిగా మరి ఆ బిడ్డ దేవుడు జాబ్ చేసుకుంటూ మరి వచ్చి ఇక్కడ అనేక మందికి మరి తన బోధనల ద్వారా ఉజ్జీవింపజేస్తూ మరి ఆయన అందరికీ సువార్త సేవ ప్రకటించాలని తన డబ్బుతో, తను సంపాదించుకున్న డబ్బుతో, మా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోరు, ఆయన డబ్బుతోనే ఇదంతా జరిగిస్తున్నారు. కాబట్టి నా యొక్క ఆశ కూడా అదే, మేము సంపాదించి మేము అందరికి ఇవ్వాలని. కానీ నవీన్ బాబు ఉద్యోగం మానవలసి వచ్చింది. మరి ప్రభు ఎలా నడిపిస్తాడో ఆయనే నడిపిస్తాడు. మరి మేము కూడా జీసస్ పాలిప్స్ మినిస్ట్రీస్ అంటే యేసుక్రీస్తు వారి అల్పజీవుల పరిచర్యలు. మేము చాలా అల్పులు, దేవుని బిడ్డలను పిలిచి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అయితే మాకు ఇచ్చిన విషయం ఏంటంటే, మీరు ఈ లోకంలో జరిగేటువంటి సేవకులు, మరి సంస్థలు, మరి సంఘాలు, మరి మేడగదుల్లో జరిగేవి, గదుల్లో జరిగే ప్రతి సంస్థ కొరకు కూడా, ప్రతి ప్రార్థన సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ఈ లోకంలో ఉన్న క్రీస్తు బిడ్డల కొరకు మీరు ఒక మరి మూల గదిలో కూర్చొని, మరి ఒక అయ్యగారు ఇందాక చెప్పారు కదా, రహస్య గదిలో కూర్చొని మీరు ప్రార్థన చేయండి అనేది మా సేవ. మాకు నేను ఎవరికి తెలియను, మా పిల్లలు కూడా ఎవరికి తెలియరు. మేము రహస్యంగా మీ అందరి కొరకు సేవ చేస్తున్నాం. కొంతమంది నా దగ్గరికి దేవుని నడిపింపు ద్వారా వచ్చే బిడ్డలకి నాకు తగిన సహాయం నేను చేస్తూ ఉన్నాను. ఇది మాది అల్పజీవుల పరిచర్యలు. రహస్య గదులలోనా రహస్యముగా ప్రార్థించు వారిమి, రహస్య గదులలోనా రహస్యముగా ప్రార్థించు వారిమి, అంతరంగములలోనా అందరి కొరకు ప్రార్థించు వారిమి, అల్పజీవులం మేము క్రీస్తుని దాసులం. దేవుడే మమ్ము సృష్టించెనో, అందుకే ఆయనలో బలవంతులుగా ఉండేదం. కాబట్టి ప్రియులారా, మేము అల్పజీవుల పరిచర్య మాది. ప్రభువే మమ్మల్ని కొంచెం హెచ్చించాలి. ఇప్పుడు అయ్యగారు ఎంతగానో మాట్లాడారు, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మన పాపాలు మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు దయ్యాలు లోపడతాయి, స్వస్థతలు వస్తాయి, మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఆశీర్వదిస్తాడు. ఒక వ్యభిచారం మానుకుంటే 2-3 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఆ 2-3 కుటుంబాలు పోషించాలి ఒక పురుషుడు. వ్యభిచారం మానుకుంటే ఒక్కో కుటుంబాన్ని పోషిస్తాడు, ఆశీర్వదించబడతారు కదా. ఒక చీట్లు పేక మానుకుంటే, ఒక మద్యం మానుకుంటే, మరి ఒక నరహత్యం మానుకుంటే, మరి ఆ యొక్క సత్ప్రవర్తన ద్వారా తన కుటుంబానికి తను సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు తన కుటుంబం ఈ లోకంలో వర్ధిల్లుతుంది, ఆ లోకంలో వర్ధిల్లుతుంది. మరి నీతి క్రియలు కలిగి ఉండి, మరి అయ్యగారు చెప్పినట్లుగా మన హృదయము దేవుడికి సమర్పించుకొని ఉంటే నాకు చాలయ్యా అంటున్నాం. కానీ నిజంగా ఎంతసేపు రహస్య గదుల్లో ప్రార్థన చేస్తున్నాం అని పరిశీలించుకున్నప్పుడు మరి మనం చాలా హెచ్చించబడతాం, చాలా దీవించబడతాం. మేము ఎవరికి రహస్యంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, నిర్మలాదేవి అంటే ఎవరికి తెలియదు. కానీ నా బిడ్డల్ని నన్ను ఎంతగానో హెచ్చించాడు దేవుడు, చాలా హెచ్చించాడు. ముఖ్యంగా ఇప్పుడైతే సేవలోనికి నడిపించాడు. అన్నం తినొచ్చు, తినకపోవచ్చు, బేదరకంలో ఉండొచ్చు, కానీ ఆ దేవుని మనం ధరించుకున్నప్పుడు అంతకంటే ఆధిక్యత లేదు కదా. కాబట్టి అయ్యగారి కుటుంబం కొరకు, నవీన్ బాబు కొరకు, వచ్చినటువంటి UPF వాళ్ళ కొరకు ప్రార్థిస్తాం, ఏసన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తాం.